ఓం నమో వెంకటేశాయ. సంసార వ్యసన నాశన సన్మార్గాభ్యసన కాశన గోవింద గోవింద. సన్మార్గమృగ్యం సదసద్విమాయం సంకాశమాత్రం సముపావృతంతం సకృద్విభాతం సమతుల్యహీనం సదైకరూపం సముపాశ్రయేయం అని జగజ్జన్మస్థితి లయ కారణమైన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్ మహాభాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమానికి శుభారంభం చేసుకుందాము. గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. వృషభాయత నేత్రాయ వృషదృగ్గోచరాయ చ వృషశైల నివాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తి శక్తి జ్ఞాన వైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణామృతరసాఢ్యపయోదుహంతీం తన్నామరూపశుభగానరవైశ్చలంతీం వ్యాసప్రసూతశుకగోపవరైర్లసంతీం గాం కామదాం దుహత భాగవతం వదంతీం. శ్రీ గురుభ్యో నమః. మైత్రేయ మహర్షి గారు విదురుడికి సృష్టి ప్రక్రియ గురించి, ఆ ప్రక్రియతో పరమాత్మకు ఉండేటువంటి సంబంధాన్ని గురించి చెప్పారు. విదురుడేమో ఈ సృష్టి పరమాత్మ ఎందుకు చేయాలి అనే ప్రశ్న వేశాడు. ప్రయోజనం, లీల ఇలాంటి వ్యవహారాల్లో చాలా సందేహాలున్నాయి అని విదురుడు ప్రశ్న వేశాడు. మహర్షి గారు సింపుల్గా ఇదంతా మాయకు సంబంధించిన వ్యవహారం, మాయతో చేసేటువంటి సృష్టిలో ఇలాంటి ప్రశ్నలు రావు, ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు దొరకవు. ఆ మాయను తప్పించుకోవటం ఎట్లా, ఆ మాయను పూర్తిగా తిరస్కరించుకోవటం ఎట్లా అనే అంశం మీదే దృష్టి పెట్టాలి అని చెప్పారు. ఆ తిరస్కరించుకోవటం అనేది ఇంద్రియ వృత్తులన్నిటినీ పరమాత్మ మీదకు మళ్లించినప్పుడు, ఇంద్రియాలన్నిటినీ కట్టిపెట్టి పరమాత్మ మీదే మనస్సును అట్టిపెట్టినప్పుడు సాగుతుంది, సాధించగలుగుతారు అనే విషయాన్ని చెప్పారు. యదేంద్రియోపరామోథ ద్రష్ట్రాత్మని పరేహరౌ విలీయంతే తదా క్లేశాః సంసుప్తస్యేవ కృత్స్నశః అనేటువంటి శ్లోకంలో
ఆ విషయాన్నే మరింత గట్టిగా చెప్పటానికి పై శ్లోకంలో మైత్రేయ మహర్షి గారు ఇలా అంటున్నారు. అశేష సంక్లేశ శమం విధత్తే గుణానువాదశ్రవణం మురారే కుతః పునస్తచ్చరణారవింద పరాగ సేవారతిరాత్మలబ్ధ అని. మానవులకు ఉండేటువంటి కష్టాలన్నిటినీ పోగొట్టగలిగినటువంటి శక్తి అశేష సంక్లేశ శమం. మానవులకు ఉండేటువంటి కష్టాలన్నీ అశేషంగా నిశ్శేషంగా గనక ఉపశమించిపోవాలి అంటే ఆ ఉపశమనానికి కావలసినటువంటి శక్తి గుణానువాద శ్రవణం మురారేహే అనే దానికి ఉంది. మురారేహే మురుడు అనేటువంటి రాక్షసుడిని విరోధించినటువంటి లేదా రాక్షసుల లాంటి అజ్ఞానంతో విరోధం ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క శ్రీహరి యొక్క గుణానువాద శ్రవణం, గుణాలను వినటం అనేటువంటి దానికి ఉంది. అశేష సంక్లేశ శమం విధత్తే గుణానువాద శ్రవణం మురారేహే. ఆయన గురించి విన్నంత మాత్రానే ఇంద్రియాలన్నీ వాటి వాటి వ్యవహారాలను తగ్గించుకోవటం అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. ఒకవేళ ఆ పనే గనక కృతకృత్యంగా చేసుకోగలిగినట్లయితే, నిరంతరం ఆయన గురించి విని ఇంద్రియాల యొక్క ప్రవృత్తిని అడ్డుకోగలిగినట్లయితే, ఆ అడ్డుకోవటం ద్వారా తచ్చరణారవింద పరాగ సేవారతిరాత్మలబ్ధ అనేటువంటి పరిస్థితిని సాగించినట్లయితే, ఆత్మని మనసులో ఆ మురారి యొక్క పాదార విందాలను సేవించుకోవాలి అనేటువంటి ప్రేమను, భక్తిని గనక సాధించుకున్నట్లయితే కుతః పునః ఇంకా కానిది అనేది ఏముంది, ఇంకా ఆలోచించుకోవలసింది మాత్రం ఏముంటుంది. ఒకవేళ గనక ఆయన యొక్క గుణాలను వింటూ ఉంటే క్రమక్రమంగా భక్తి అనేది పెరుగుతుంది. ఆ భక్తి అనేది క్రమక్రమంగా పెరగగా ఇంద్రియాల యొక్క ప్రవృత్తి అనేది తగ్గిపోతుంది. ఇంద్రియాల ప్రవృత్తి తగ్గిపోతే మనసులో కేవలం భక్తితో పరమాత్మను మాత్రమే ఉంచుకుంటూ ఉన్నట్లయితే, ఉండగలిగితే మానవుడికి ఉండేటువంటి క్లేశాలన్నీ పోవటంలో ఆశ్చర్యం ఏముంటుంది అని మహర్షి గారు అశేష సంక్లేశ శమం విధత్తే గుణానువాద శ్రవణం మురారేహే కుతః పునస్తచ్చరణారవింద పరాగ సేవారతి ఆత్మలబ్ధ అనే ఈ శ్లోకంలో అంటున్నారు. మొత్తం మీద విదురుడు అడిగినటువంటి ప్రశ్నకు మాయా అనేటువంటి సమాధానాన్ని చెప్పి, ఈ మాయను దాటటానికి ఆ మాయకు అవతల ఉండేటువంటి మాయకే అధీశుడైనటువంటి పరమాత్మను పట్టుకోవాలి అనే విషయాన్ని తేల్చి చెప్పారు. చెప్పేసరికి విదురుడు అంటున్నాడు, విదుర ఉవాచ సంఛిన్న సంశయో మహ్యం తవ సూక్తాసినా విభో ఉభయత్రాపి భగవన్ మనోమే సంప్రధావతి అని. అయ్యా, అడిగేటప్పుడు చాలా పెద్ద సందేహం అని అనుకుని అడిగాను, కానీ మీరు చెప్పినటువంటి ఈ సమాధానంతో తవ సూక్తాసిన, నీ యొక్క ఉపపత్తి పూర్వకమైనటువంటి సమాధానం అనేటువంటి ఖడ్గంతో సంఛిన్న సంశయ మహ్యం, నా సందేహం అనేది తునాతునకలైపోయింది. నీ యొక్క ఖడ్గంతో నా సందేహాన్ని తెంచేశావు. నేను చాలా చిక్కుముడి పీఠముడి అని అనుకున్నాను, నువ్వు కత్తితో కోసేశావు. కాబట్టి నాకుండేటువంటి సందేహాలన్నీ పోయినాయి. సందేహానికి మూలం అనేది మాయ తెలిసిపోయింది. సందేహానికి మూలం గనక మాయే అయినట్లయితే ఆ మాయతో వచ్చేటువంటి సందేహాల మీద దృష్టి పెట్టకూడదు అని తెలిసిపోయింది కాబట్టి సంఛిన్న సంశయో మహ్యం తమ సూక్తాసిన విభో ఉభయత్రాపి భగవన్ మనోమే సంప్రధావతి. నిన్ను అడిగేటప్పుడు చాలా నేను తాత్పర్యంతో అడిగాను. ఈశ్వరుడు సృష్టికర్త ఎలా అయ్యాడు, జీవుడే భోక్త ఎలా అయ్యాడు, జీవుడే ఈ కర్మ ఫలితాన్ని ఎందుకు అనుభవిస్తున్నాడు, ఈశ్వరుడు ఎందుకు అనుభవించటం లేదు అనే రకరకాల ప్రశ్నలు అడిగాను. జీవుడు ఇలా ఎందుకున్నాడు, ఈశ్వరుడు అలా ఎందుకున్నాడు అని ప్రశ్నలు అడిగాను. కానీ ఉభయత్రాపి భగవన్ మనోమే సంప్రధావతి,
ఇప్పుడు ఇద్దరికీ ఉండేటువంటి తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ఈశ్వరుడు సృష్టికర్త ఎలా అయ్యాడు, ఆ సృష్టి చేసిన దాన్ని ఎలా జీవుడు అనుభవిస్తున్నాడు, ఈ ఇద్దరి మధ్య ఉండేటువంటి మాయ ఎవరి మీద ఏ రకమైనటువంటి ప్రభావం చూపిస్తోంది అనే సంగతి నాకు క్లియర్ కట్గా అర్థమైపోతోంది. జీవ ఈశ స్వభావాల మీద ఇప్పుడు నా మనస్సు సరిగ్గానే పనిచేస్తోంది. ఉభయత్రాపిచమే మనః భగవన్ సంప్రధావతి అని విదురుడు అన్నాడు. సంఛిన్న సంశయో మహ్యం తవ సూక్తాసినా విభో ఉభయత్రాపి భగవన్ మనోమే సంప్రధావతి అని. అంతేకాదు సాధ్వేతద్వ్యాహృతం విద్వన్ ఆత్మమాయాయనం హరేః అభాత్యపార్థం నిర్మూలం విశ్వమూలం న యద్బహిః అని కూడా గురువుగారు చెప్పినటువంటి విషయాన్ని నాకు అర్థమైంది. మనోమే సంప్రధావతి అనేది నిజంగానే తెలుసుకునే నేను చెప్తున్నాను అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరచడానికి ఆ గురువుగారి సమాధానం ద్వారా తెలుసుకున్నటువంటి విషయాన్ని సంక్షిప్తంగా ఒప్పచెప్పాడు. ఏమని? సాధ్వేతద్వ్యాహృతం విద్వన్, విద్వన్ అన్నిటినీ తెలుసుకున్నటువంటి వాడ, పరమాత్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి ఓ మైత్రేయ మహర్షి, సాధ్వేతద్వ్యాహృతం, నువ్వు చెప్పదలుచుకున్నది, నువ్వు చెప్పవలసింది చాలా చక్కగా చెప్పావు, చాలా క్లియర్గా చెప్పావు, ఏమీ అందులో దాచింది లేదు. సాధ్వేతద్వ్యాహృతం విద్వన్ యన్మాయా అయనం హరేహే, ఆత్మమాయతో ఆ శ్రీహరి ఏ విధంగా ప్రవర్తిస్తాడు, ఆత్మమాయ ద్వారా శ్రీహరి ఏ విధమైనటువంటి సృష్టి స్థితి సంహారాలను చేస్తాడు అనే విషయాన్ని చెప్పావు. విశుద్ధమైనటువంటి పరమాత్మ, నిష్క్రియమైనటువంటి పరమాత్మ ఆత్మమాయతో ఏ విధమైనటువంటి క్రియాకలాపాలను చేస్తాడు అని చక్కగా చెప్పావు. మాయలో అడగవలసింది ఏమీ లేదు అని తేల్చి చెప్పావు. మాయలో ఉన్నది కూడా ఏమీ లేదు అని తేల్చి చెప్పావు. ఈ సృష్టి పరమాత్మ తాలూకు సృష్టి అని అర్థం చేసుకోకూడదని చెప్పావు. ఈ సృష్టి మాయ తాలూకు సృష్టి అని అర్థం చేసుకోవాలని చెప్పావు. మాయ తాలూకు సృష్టి కాబట్టే ఇది ఆభాతి, కనిపిస్తోంది అంతవరకే. కనిపిస్తున్నటువంటి ఈ దర్శనానికి లేదా ఈ జ్ఞానానికి వాస్తవానికి విషయం అంటూ నిర్ణయించగలిగినట్లుగా లేదు. ఎందుకంటే అపార్థం. ఈ సృష్టిలో ఉండేటువంటి ఏ వస్తువును పరీక్షించుకున్నాం, దీనికి మూలమేది, దీనికి మూలమేది, దీనికి మూలమేది అని పరీక్షిస్తే ఎక్కడో ఒక చోట రాలిపోతోంది, ఎక్కడో చోట సమాధానం జారిపోతోంది, అపార్థంగా ఉంది. దీని యొక్క మూలాన్ని వెతగ్గా మాయా అని తేలితే ఆ మాయ అంటే ఏంటి అని మళ్ళీ పరీక్ష మొదలు పెడితే ఆ మాయ అంటే ఏంటి అని సరిగ్గా తేలట్లేదు. కాబట్టి ఆ మూలంతో సహా ఈ సృష్టి మొత్తం నిర్మూలంగా ఉంది అనే సంగతి తెలిసిపోతోంది. నిర్మూలం. కానీ ఈ నిర్మూలంగా ఉండేటువంటి ఉపపత్తి లేనటువంటి ఈ మాయే మొత్తం ఈ ప్రపంచం మొత్తానికి, ఈ సృష్టి మొత్తానికి మూలంగా, కారణంగా ఉంది అనేటువంటి ఆశ్చర్యకరమైన విషయం కూడా తెలుస్తోంది. విశ్వమూలం. ఇంతేకాదు ఈ మాయ తప్ప మరొక కారణం ఉండటానికి వీల్లేదు అని కూడా తెలుస్తోంది. న యద్బహిః, ఆ మాయని కాదని పరమాత్మకు కారణత్వాన్ని అంటకట్టడానికి వీల్లేదు, పరమాత్మ ద్వారా సృష్టి జరిగింది అని చెప్పడానికి వీల్లేదు. మాయను మధ్యలోకి తీసుకురావాలి. మాయను తీసుకొస్తే మాత్రం ఇది అపార్థంగానూ నిర్మూలంగానూ ఉండి తీరవలసిందే అనే విషయం తెలిసిపోయింది ఇన్ ద సెన్స్ నువ్వు చెప్పింది నాకు అర్థమైంది అని విదురుడు సాధ్వేతద్వ్యాహృతం విద్వన్ ఆత్మమాయా అయనం హరేహే ఆభాతి అపార్థం నిర్మూలం విశ్వమూలం న యద్వహిః అని ఈ శ్లోకంలో చెప్పాడు. చెప్పి చాలా చిత్రమైన విషయం ఒకటి ఉందండి, ఈ సందర్భంలో చెప్పుకుని తీరాలి. అదేంటంటే యశ్చ మూఢతమో లోకే యశ్చ బుద్ధేః పరంగతః తా ఉభౌ సుఖమేధేతే క్లిశ్యత్యంతరితో జనః అని.
యశ్చ మూఢతమో లోకే, లోకంలో సామాన్యంగా ఆలోచిస్తే ఏమీ తెలియనివాడు, అసలేమీ తెలియనివాడు మూఢ తమః, వీడు సుఖంగా ఉంటాడు. యశ్చ మూఢతమో లోకే యశ్చ బుద్ధే పరంగత, ఇలా కాకుండా తెలివితేటలు మంచి రేంజ్లో ఉండేవాడు, మంచి తెలివితేటలు ఉండేటువంటి వాడు, హైలీ ఇంటలెక్చువల్ అని అనుకోవచ్చు. ఇలాంటి వాడు కూడా సుఖంగానే ఉంటాడు. తెలివితేటల్ని వాడటం అనేది చేత అయితే, దాన్ని సన్మార్గంలోకి పెట్టుకోవటం అనేది చేత అయితే వాడు సుఖంగా ఉంటాడు. తావుభౌ సుఖమేధేతే, వాళ్ళిద్దరూ సుఖంగా ఉంటారు. ఏదైతే చక్కగా సుఖంగా పెరుగుతారు, ఏమి ఇబ్బంది ఉండదు. కానీ క్లిశ్యతి అంతరితో జనః, ఇది ఇటు తెలివి తక్కువవాడు కాక, అటు తెలివి సవ్యంగా ఉన్నవాడు కాక, మధ్యలో ఉండేవాడు ఉంటాడు చూడండి, వీడు చాలా ఇబ్బంది పడతాడు. వీడికి ఎక్కడ లేని సందేహాలు పుట్టుకొస్తాయి. ఏమీ తెలియని వాడికి సందేహం రానే రాదు. అన్నీ తెలిసిన వాడికి, అన్నీ తెలుసుకోగలిగిన వాడికి సందేహం వచ్చేందుకు వీలుండదు. కానీ అటు ఇటు కాని వాళ్ళు ఉంటారు, నాలాంటి వాళ్ళు. నాలాంటి వాళ్ళకే ఇలాంటి సందేహాలు వస్తాయి. నాలాంటి వాళ్ళకి ఈ సందేహాలు రావటంలో ఆశ్చర్యం లేదు. యశ్చ మూఢతమో లోకే, ఈ లోకంలో, ఈ శరీరంలో పడి ఈ లోకంలో ఉండేటువంటి విషయాలనే ఆస్వాదిస్తూ కూర్చునేటువంటి వాడు, ఈ శరీరమే నేను అనేటువంటి మోహంలో పడ్డవాడు, ఆ మోహంలో పడి కొట్టుమిట్లాడుతున్నవాడు, ఈ శరీరమే నేను అని అనుకుని హాయిగా సుఖంగా ఉంటాడు. ఈ శరీరానికి కావాల్సిందేదో చేసుకుంటూ ఉంటాడు, వాడితో పెద్ద ప్రాబ్లం లేదు. యశ్చ బుద్ధే పరంగతః, ఈ శరీరం నేను కాదు అనే సంగతి పూర్తిగా తేల్చుకుని శరీరాన్ని తనను వేరువేరుగా చూసుకోగలిగినటువంటి వాడు, అంటే తత్వజ్ఞాని, ప్రకృతి పురుష వివేకం కలిగినటువంటి వాడు, ఇతను కూడా చాలా సుఖంగా ఉంటాడు. ఇద్దరి సుఖంలో తేడా ఉంటే ఉండవచ్చు. అజ్ఞానికి ఉండేటువంటి సుఖం భ్రమతో వచ్చేటువంటి సుఖం, జ్ఞానికి ఉండేటువంటి సుఖం వాస్తవమైనటువంటి సుఖం. పోతే పోనీ రెండింటినీ కలిపేసిన తా ఉభౌ సుఖమేధేతే. కానీ క్లిశ్యత్యంతరితో జనః, ఈ శరీరం నేను కాదు అని లాజికల్గా ప్రూవ్ అయింది, కానీ అనుభవానికి మాత్రం రావటం లేదు. ఈ శరీరం నేను కాదు అని ఎవరైనా చెబితే ఒప్పుకోవాలని అనిపిస్తోంది, లేదా వాళ్ళు చెప్పినటువంటి యుక్తులన్నీ బాగున్నాయి అని అనిపిస్తోంది. కానీ ఆ చెప్తున్నప్పుడు వింటూ ఉంటేనే శరీరానికి వేయవలసిన ఆకలి నాకేస్తోంది, లేదా దాహం కలుగుతోంది, శరీరానికి ఉండేటువంటి మిగతా అనుభవాలన్నీ వస్తున్నాయి. ఒకవైపు లాజిక్ బాగుంది, మరొక వైపు అనుభవం మాత్రం వేరేగా ఉంది అనేటువంటి రెండిటి మధ్య కొట్లాడుతూ ఇటు ఇటు కొట్టుమిట్లాడుతూ ఉండేటువంటి వాడు చాలా ఇబ్బంది పడతాడు. నేను అలాంటి ఇబ్బందిలో ఉన్నాను. చెప్పిన విషయం గురువుల మీద విశ్వాసం కొద్దీ, శాస్త్రవాక్యాల మీద విశ్వాసం కొద్దీ చక్కగానే గ్రహిస్తున్నాను. కానీ అనుభవంలోకి చెప్పిన విషయం రాకపోవటం వలన, ఉన్న విషయానికి చెప్పిన విషయానికి ఉండేటువంటి క్లాష్ వలన చాలా ఇబ్బంది పడుతున్నాను. ఇబ్బంది పడటం వలన నా ఇబ్బందిని సందేహ రూపంలో మీకు వెలిబుచ్చుతున్నాను. అంతే తప్ప నేనేదో ప్రశ్నలు వేయాలి అనో ఆక్షేపించాలనో అనటం లేదు అని. యశ్చ మూఢతమో లోకే యశ్చ బుద్ధే పరంగతః తా ఉభౌ సుఖమేధేతే క్లిశ్యత్యంతరితో జనః అని విదురుడు అంటున్నాడు. చాలా చక్కటి భావాన్ని చక్కటి శ్లోకంలో విదురుడు మైత్రేయ మహర్షి గారికి వ్యక్తపరుస్తున్నాడు. చెప్పి, నేను కూడా మీరు ఉన్నటువంటి స్థాయిని పొందాలని అనుకుంటున్నాను. ఇప్పుడు మధ్యలో ఉన్నాను కదా అని నువ్వు కూడా ఈ మూఢుల్లాగా, ఏమీ తెలియని వాళ్ళలాగా శరీరంలోకి మళ్ళీ దూరిపో అనంటే దూరేందుకు నేను సిద్ధంగా లేను. మీలాగా జ్ఞానం కలిగిన జ్ఞానం స్థిరమైన స్థాయిలో ఉండదలుచుకున్నాను. అందుకని అర్థాభావం వినిశ్చిత్య ప్రతీతస్యాపి నాత్మనః తాంచాపి యుష్మచ్చరణ సేవయాహం పరాణుదే అని ఈ విధానంలో నేను ప్రయత్నం చేసుకుంటాను అని విదురుడు అంటున్నాడు. అర్థాభావం వినిశ్చిత్య, ఈ సృష్టిలో ఉండేటువంటి ఏ వస్తువుని కెలికినా అది సరి అయిన తీరులో వెళ్ళటం లేదు, పరీక్ష అనేది సవ్యంగా సాగటం లేదు అనే విషయాన్ని
నిర్ణయించుకుంటాను. అసలు ఈ సృష్టిలో ఉండేటువంటి ఏ వస్తువుతోనూ అర్థం అంటే ప్రయోజనం అనేది లేదు అని నేను కూడా స్థిరంగా బలంగా నిర్ణయించుకుంటాను ఎప్పటికో ఒకప్పటికి. అర్థాభావం వినిశ్చిత్య ప్రతీతస్యాపి అనాత్మనః, కనిపిస్తోంది కదా అనేటువంటి ప్రశ్న నేను వేయను. కనిపిస్తున్నా సరే ప్రతీతస్యాపి అనాత్మనః, ఆత్మస్వరూపం కానటువంటి ఈ వస్తువులన్నిటికీ అసలు సిసలు ప్రయోజనం లేదు అని ఎప్పటికో ఒకప్పటికి నిర్ణయించుకుంటాను. కానీ ఆ నిర్ణయించుకోవటం అనేది తాంచాపి, ఆ ప్రతీతిని కూడా యుష్మచ్చరణ సేవయాహం పరాణుదే, ఆ నిర్ణయించుకున్న తర్వాత చేయవలసినటువంటి శరీరం నేను అనేటువంటి భ్రమను తాంచాపి మీ పాదార విందాలను సేవించుకోవటం ద్వారా, గురువులను సేవించుకోవటం ద్వారా నేను పరాణుదే పోగొట్టుకోగలుగుతాను. ఎప్పటికైనా నేను కూడా మీలాగా జ్ఞానం పొందాలి. ఆ పొందేటువంటి జ్ఞానం మీలాంటి వారి యొక్క లేదా మీ యొక్క పాదార విందాల యొక్క సేవ ద్వారా నేను పొందాలి, మీ ద్వారా నేను జ్ఞానాన్ని పొందాలి అని విదురుడు అర్థాభావం వినిశ్చిత్య ప్రతీతస్యాపి నాత్మనః తాంచాపి యుష్మచ్చరణ సేవయాహం పరాణుదే అనే శ్లోకంలో అంటున్నాడు. ప్రదర్శించడానికి వినయం ప్రదర్శించినట్లుంది, కానీ గురువుగారు చెప్పిన మాటకి ఈయన చెప్పిన మాటకి చిన్నపాటి విరోధం కనిపిస్తోంది కదా. గురువుగారు ఏమన్నారు? కుతః పునస్తచ్చరణారవింద పరాగ సేవా రతిరాత్మలబ్ధ అని అన్నారు. పరమాత్మ పాదార విందాలను సేవించుకోవాలి అనేటువంటి ఆశ కలగాలి అని అన్నారు. ఈ శిష్యుడేమో వినేవాడేమో మీ పాదార విందాలను సేవించుకుని నేను జ్ఞానం పొందుతాను అని అంటున్నాడు. గురువుగారు పరమాత్మను పట్టుకోమంటే శిష్యుడు నేను నిన్ను పట్టుకుంటాను అని అంటున్నాడు. ఈ ఇద్దరి మధ్య ఏదో చిన్నపాటి విరోధం కనిపిస్తోంది అని అంటే ఆ విరోధాన్ని కాదనటానికి, అసలు ఇలాంటి విరోధం ఉండనే ఉండదు అని చెప్పటానికి పై శ్లోకంలో విదురుడు ఇలా అంటున్నాడు. యత్సేవయా భగవతః కూటస్థస్య మధుద్విషః రతిరాసో భవేత్తీవ్రః పాదయోర్వ్యసనార్దనః అని. నిజమే, గురువుగారు ఆ పరమాత్మ యొక్క పాదార విందాలను పట్టుకోవటానికి ఆసక్తిని కనబరచాలి అని చెప్పారు. కానీ ఆ పాదార వింద సేవాసక్తి ఎక్కడి నుంచి కలుగుతుంది? కలగదు. అది కలగాలి అంటే గురుపాద సేవ అనేటువంటిది ముందు చేసుకోవాలి. యత్సేవయ, ఆ గురువుల యొక్క పాదాలను సేవించుకోవటం, అదే దాని ద్వారా భగవతః పూజనీయుడైనటువంటి కూటస్థస్య, ఏ రకమైనటువంటి మార్పు లేనటువంటి మధుద్విష, మధువు అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించినటువంటి లేదా రాక్షసుడి లాంటి అజ్ఞానాన్ని సంహరించేటువంటి పరమాత్మ యొక్క రతిరాస పాదయోహో రతిరాస భవేత్ తీవ్ర, ఆ పాదార విందాలను సేవించుకోవాలి అనేటువంటి ప్రేమ, ఆ ప్రేమ ఉత్సవంలా మారటం, రతి రాస అనే స్థాయికి చేరటం. అందులోనూ ఆ రతిరాస అనేది తీవ్ర అంటే స్వాభావికంగా వద్దన్నా సరే తనంతట తాను పనిచేసేట్లుగా తయారవ్వటం అనేటువంటివన్నీ జరుగుతాయి. గురువుల పాదాలను సేవించుకోనిదే పరమాత్మ పాదాల మీద సేవించుకోవాలి అనేటువంటి ఆసక్తే కలగదు. గురువులను సరిగ్గా గనక సేవించుకుని వారి ద్వారా జ్ఞానాన్ని గనక సాధించుకున్న మాట అయితే, ఆ సాధించుకున్నటువంటి జ్ఞానం ద్వారా పరమాత్మ మీద ప్రీతి కలగటం కాదు, ఆ ప్రేమ ఉత్సవంలా మారటమే కాదు, ఆ ఉత్సవం ప్రేమోత్సవం అనేది స్వభావ సిద్ధంగా మారేందుకు కూడా అవకాశం ఉంటుంది అని విదురుడు ఈ శ్లోకంలో అంటున్నాడు. ఒక్కసారి గనక ఆ పరమాత్మ పాదాల మీద రతిరాసం అనేది తీవ్రంగా ఏర్పడితే వ్యసనార్దన, ఈ సంసారం అనేటువంటి వ్యసనాన్ని పూర్తిగా పోగొడుతుంది. ఈ సంసారం ద్వారా వచ్చేటువంటి దుఃఖం అనేటువంటి వ్యసనాన్ని పూర్తిగా పోగొడుతుంది అని విదురుడు అంటున్నాడు. కాబట్టి గురువుగారు చెప్పిన మాటకి నేను చెప్పిన మాటకి విరోధమేమీ లేదు. గురువుగారు చెప్పిన మాట అవ్వాలి అంటే గురువుగారి యొక్క అనుగ్రహం కావాలి అని ఇందులో అంటున్నాడు. యత్సేవయా భగవతః
కూటస్థస్య మధుద్విష రతిరాసో భవేత్ తీవ్ర పాదయోర్ వ్యసనార్దన అనేటువంటి శ్లోకంలో. అంతెందుకు డైరెక్ట్గా అక్కడే ప్రయత్నం మొదలు పెట్టుకుంటే సరిపోదా? తద్ధేతోరేవ తద్ధేతుత్వే మధ్యే కింతేనా అని ఒక న్యాయం కూడా ఉంది. ఇంత ఒకదాని వెంట ఒకటి సాధించుకోవటం ఎందుకు? చేసుకునేటువంటి ప్రయత్నం ఏదో ఆ పరమాత్మ పాదార విందాల మీద ప్రీతి కలగటం అనే దాని మీదే ప్రయత్నం చేసుకుంటే సరిపోతుంది. ఈ మధ్యలో గురువులెందుకు, గుగ్గిళ్ళెందుకు అనే మాట అంటే దానికి విదురుడు అంటున్నాడు, దురాపాహ్యల్ప తపస సేవా వైకుంఠమర్తుమసు యత్రోపగీయతే నిత్యం దేవదేవో జనార్దన అని. అల్పతపస అల్పమైనటువంటి చాలా తక్కువగా ఉండేటువంటి తపస్సు కలిగిన వాళ్ళకి వైకుంఠవర్త్మసు వైకుంఠుడు ఆ పరమాత్మ లేదా వైకుంఠం ఆయన ఉండేటువంటి లోకం దానికి సంబంధించినటువంటి మార్గాల మీద సేవా బుద్ధి అనేది దురాప లభించటం అనేది సాధ్యమే కాదు, దాదాపు అసాధ్యం అనే పరిస్థితిలోనే ఉంటుంది. ఒకవేళ గనక ఆ వ్యక్తే ఒకవేళ ఆ గురువులను సేవించుకున్నట్లయితే ఈ దురాప అనేటువంటి సేవ కూడా లభించటం చాలా కష్టం అనేటువంటి స్థాయిలో ఉండేటువంటి ఈ వైకుంఠ సేవ కూడా తొందరగా లభించడానికి ఆస్కారం ఉంటుంది. గురువుల యొక్క అనుగ్రహం లేనిదే ఆ వైకుంఠ సేవా భాగ్యం అనేది కలగదు. అందువల్ల మధ్యలో వీళ్ళెందుకు అనే మాట పనికిరాదు. ఎందుకంటే ఎవరిని తీసుకున్నా సరే వాళ్ళ తపస్సు ఆ పరమాత్మను సేవించుకోవటానికి సరిపోదు. దురాపాహి అల్పతపస సేవా వైకుంఠమర్త్మసు యత్రోపగీయతే నిత్యం దేవదేవో జనార్దన. ఏ మార్గాలలో అయితే దేవదేవుడైనటువంటి దేవతలకు కూడా దేవత అయినటువంటి జనార్దన జనాల యొక్క కష్టాలను నాశనం చేసేటువంటి ఆ పరమాత్మ నిత్యం ఉపగీయతే రోజు ఎల్లప్పుడూ కూడా ఆయన స్తుతి చేయబడుతూనే ఉంటాడో అటువంటి ఆ మార్గంలోకి ప్రవేశం రావాలి అంటే గురువుల యొక్క అనుగ్రహం ఉండి తీరాలి అని విదురుడు దురాపాహ్యల్పతపస సేవా వైకుంఠవర్త్మసు యత్రోపగీయతే నిత్యం దేవదేవో జనార్దన అనే ఈ శ్లోకంలో అంటున్నాడు. అంటూ గురువులు మీరు నన్ను అనుగ్రహించాలి, అనుగ్రహించి నాకుండేటువంటి రకరకాల ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఆ సమాధానం నాకు అర్థమయ్యేటట్లు ఉంటే, నేను అర్థం చేసుకోగలిగితే దాని ద్వారా నేను పైమెట్టుకు వెళ్ళాలి. ఇదే దారి, ఇంతకు మించి వేరే దారి ఏమీ లేదు అని తేల్చి చెప్పి నాకుండేటువంటి ప్రశ్నలను ఒక్కసారి మళ్ళీ చెప్తాను. చెప్పే ముందు ఇంతవరకు నేను ఏమడిగాను, మీరు ఏ సమాధానాలు చెప్పారు అనే విషయం చెప్తాను. చెప్పిన తర్వాత నాకుండేటువంటి పై ప్రశ్నలను కూడా మరొకసారి అడుగుతాను, వాటికి సమాధానం చెప్పవలసింది అని ఈ అధ్యాయం మొత్తం ఈ పై శ్లోకాలలో మొత్తంలోనూ విదురుడు ప్రశ్నలు వేయటం అనే దాన్ని ప్రారంభించాడు. దానికి మొదటి 3 శ్లోకాలలో ఇంతవరకు తాను ఏమడిగాడు, మహర్షి గారు ఏం చెప్పారు అనే విషయాల్ని ఒకసారి అనువాదం చేసి చెప్తున్నాడు. సృష్ట్వాగ్రే మహదాదీని సవికారాణ్యనుక్రమాత్ తేభ్యో విరాజముద్ధృత్య తమనుప్రావిశద్ విభు అని మొదటి విషయం. నేను సృష్టి ప్రక్రియ ఎలా జరిగింది అని అడిగాను. దానికి మీరు చెప్పినటువంటి సమాధానం, ముందు మహత్తత్వం మొదలైనటువంటి తత్వాలను పరమాత్మ సృష్టి చేశాడు. సృష్ట్వాగ్రే మహదాదీని సవికారాణి ఆ మహత్తత్వానికి కార్యాలుగా ఉండేటువంటి అహంకారము, ఇంద్రియాలు, భూతాలు, భూత సూక్ష్మాలు వీటన్నిటినీ సృష్టి చేశాడు. అనుక్రమాత్ ఒకదాని తర్వాత ఒకటి వరుసగా సృష్టి చేశాడు. తేభ్యో విరాజముద్ధృత్య వాటన్నిటినీ కలిపి ఒక బ్రహ్మాండ దేహంగా తయారు చేసి ఆ బ్రహ్మాండ దేహంలో విరాట్ పురుష దేహంలోకి తమనుప్రావిశద్ విభు తాను కూడా ప్రవేశం చేశాడు. ఈ సృష్టి చేసిన పదార్థాలన్నిటినీ కలిపి ఒక దేహంగా తయారు చేశాడు. తయారు చేసిన దేహంలో తాను ప్రవేశించాడు
అని విరాట్ పురుష దేహ ప్రవేశ వర్ణన రెండు మీరు చెప్పారు. యమాహురాద్యం పురుషం సహస్రాంఘ్యోరుబాహుకం యత్ర విశ్వ ఇమే లోకాః స వికాసం సమాసతే. ఈ విషయాన్ని కూడా మీరు చెప్పారు. యమాహురాద్యం పురుషం, ఆ విరాట్ పురుషుణ్ణి ప్రథమ పురుషుడు కింద చెప్పారు. ఆద్య పురుష అని చెప్పారు. ఆ విరాట్ పురుషుడికి వేల కొద్ది బాహువులు, వేల కొద్ది తొడలు, అలాగే వేల కొద్ది పాదాలు ఉంటాయి అనే విషయం చూచాయిగా చెప్పారు. ఇక్కడ ప్రత్యేకించి చెప్పలేదు కానీ చూచాయిగా చెప్పారు. అదేవిధంగా యత్ర విశ్వే ఇమే లోకాః, మొత్తం ఇప్పుడున్నటువంటి సృష్టిలో ఉండేటువంటి లోకాలన్నీ కూడా ఆ విరాట్ పురుష దేహంలోనే భాగంగా ఉంటాయి అని కూడా చెప్పారు. యత్ర విశ్వే ఇమే లోకాః సవికాసం సమాసతే. ఏ లోకము తక్కువ స్థాయి లోకం కాదు, ఏ లోకానికి సంకోచం అనేది లేదు, ఏ లోకానికి ఆ లోకం విస్తృతంగానే ఉంది. ఎంత విస్తృతమైన లోకమైనా సరే ఆ లోకం మొత్తం ఈ విరాట్ పురుషుడు యొక్క శరీరంలో పట్టింది అని కూడా చెప్పారు. యత్ర విశ్వే ఇమే లోకాః సవికాసం సమాసతే అని. అలాగే యస్మిన్ దశవిధ ప్రాణః సేంద్రియార్థేంద్రియస్త్రివృత్ త్వయేరితో యతో వర్ణాః తద్విభూతిర్వదస్వనః. యస్మిన్ దశవిధ ప్రాణః, 5 + 5 మొత్తం 10 రకాలుగా ఉండేటువంటి ప్రాణం ఆ విరాట్ పురుషుడి దేహంలో భాగం అని చెప్పారు. పంచ ప్రాణాలు, నాగాది పంచ ప్రాణాలు, మొత్తం 10 ప్రాణాలు. అలాగే సేంద్రియార్థేంద్రియ, ఇంద్రియాలకు సంబంధించినటువంటి విషయాలు, ఆ ఇంద్రియాలను అనుగ్రహించేటువంటి దేవతలు అనేటువంటి త్రివృత్, అంటే 3 విధానాలు లేదా 3 విభాగాలు, వీటిని గురించి కూడా మీరు చెప్పారు. సేంద్రియార్థేంద్రియ త్రివృత్ త్వయేరితః యతో వర్ణాః, ఆ విరాట్ పురుషుడి యొక్క దేహం నుంచే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు అనేటువంటి 4 వర్ణాల వారు ఉద్భవించారు అని కూడా చెప్పారు. కానీ ఇంకా కూడా వినాలని నాకుంది, ఇంకా తెలుసుకోవలసినటువంటివి చాలా ఉన్నాయి. అందులో ప్రధానమైనటువంటి విషయం తద్విభూతిర్వదస్వనః. ఆ విరాట్ పురుషుడి యొక్క విభూతులు, ఆ విరాట్ పురుషుడి యొక్క బ్రహ్మాది విశేషాలు, వీటిని గురించి నువ్వు మాకు చెప్పాలి, మేము వినాలి అని విదురుడు ఈ 3వ
ఆ, ఆ. ఆ పరమాత్మ తాలూకు సృష్టిలలో ఉండేటువంటి విభూతులను గురించి మాకు చెప్పు. తద్విభూతి వదస్వనః. ఆ విరాట్ పురుషదేహం నుంచి వచ్చినటువంటి మిగతా సృష్టిలో ఉండేటువంటి అంశాలు వీటిని గురించి చెప్పు అని విదురుడు ఈ శ్లోకంలో యస్మిన్ దశవిధ ప్రాణ సేంద్రియార్థేంద్రియస్త్రివృత్ త్వయేరితో యతో వర్ణా తద్విభూతిర్వదస్వనః అని అడుగుతున్నాడు. ఇలా 3 శ్లోకాలలో ఇంతవరకు అడిగిందేమిటి, దానికి సమాధానం చెప్పడం ఏం జరిగింది, దీని తర్వాత నాకు ఉండేటువంటి ప్రశ్న ఏమిటి అనే విషయాన్ని చెప్పిన తర్వాత విశేషించి ఒక్కొక్క ప్రశ్నను గురించి విదురుడు ఒక్కొక్క శ్లోకంలో ప్రస్తావన చేస్తూ వెళ్తున్నాడు. యత్ర పుత్రైశ్చ పౌత్రైశ్చ నప్తృభిః సహ గోత్రజైః ప్రజా విచిత్రాకృతయః ఆసన్ యాభిరిదం తతం. వీటిని గురించి మాకు చెప్పవలసింది. ఈ సృష్టి కేవలం విరాట్ పురుషుడితో ఆగిపోలేదు. విరాట్ పురుషుడి శరీరం నుంచి మానవులు పుట్టడంతో సృష్టి పరిపూర్ణం కాలేదు. ఇంకా ఈ సృష్టి పెరిగిన విధానం అనేది ఒకటి ఉండాలి. ఆ విధానం తెలియాలి. ఎత్ర పుత్రైశ్చ పౌత్రైశ్చ నప్తృభిః, ఆ విరాట్ పురుషుడో, ఆయన తర్వాత వచ్చిన వాళ్ళు, ఆయన తర్వాతి వాళ్ళు, ఆయన పిల్లలు, ఆయన మనవలు, అలాగే ముని మనవలు, ఈ పద్ధతిలో క్రమక్రమంగా పెరుగుతూ వెళ్ళి ఉండాలి కదా. మానవులు ఒకరి తర్వాత ఒకరు పెరగటం అనేది ఇదే పద్ధతిలో కదా జరుగుతుంది. గోత్రజైహి, ఇలా ఒక్కొక్క వంశంలోనూ చాలామంది పుట్టుకుంటూ వచ్చారు అనే సంగతి తెలియాలి. ప్రజాః విచిత్రాకృతయః, ఎంతోమంది మానవులు ఎన్నో రకమైనటువంటి ఆకృతులతో, ఎన్నో రూపాలతో పుట్టారు. ఆసన్ అని తెలుస్తోంది. యాభిరిదంతతం, మొత్తం లోకమంతా వీళ్ళే నిండిపోయారు అని కూడా కనిపిస్తోంది. వీళ్ళందరూ ఏ విధంగా వ్యాప్తి చెందారు, విరాట్ పురుషుడి దగ్గర నుంచి మొదలైనటువంటి సృష్టి ఈరోజు కనిపిస్తున్నటువంటి ఇంతటి జనాభాతో ఎలా అంతమవుతోంది అనే విషయం చెప్పవలసింది అని విదురుడు యత్ర పుత్రైశ్చ పౌత్రైశ్చ నప్తృభిః సహ గోత్రజైః ప్రజాః విచిత్రాకృతయః ఆసన్ యాభిరిదం తతం అనే ఈ శ్లోకంలో అడుగుతున్నాడు. మధ్యలో ఈ పుత్రైః పౌత్రైః అనేది ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అని అంటే, కాదు, ప్రజాపతీనాం సపతిః చక్లుపే కాన్ ప్రజాపతీన్ సర్గాంశ్చైవ అనుసర్గాంశ్చ మనూన్ మన్వంతరాధిపాన్ అని పై శ్లోకంలో ఇంకొక ప్రశ్న వేస్తూనే ఈ ప్రశ్నకు సమాధానం చెప్తున్నాడు. ఈ సృష్టిని పెంచిన వాళ్ళు ప్రజాపతులు అని చెప్పుకుంటున్నారు కదా. మరీచ్యాది ప్రజాపతులు 9 మంది ఉన్నారు, వాళ్ళు ఈ సృష్టిని పెంచి పెద్ద చేశారు అని అంటున్నారు కదా. ఆ ప్రజాపతులు ప్రజాపతీనాం సపతిః
ప్రజాపతులు సృష్టి చేయాలి అంటే ఆ ప్రజాపతులందరికీ ఒక స్వామి లాంటి వాడు ఉండాలి కదా, పతి, వాళ్ళందరికీ రాజు లాంటి వాడు ఆయన ఉండి చక్లపే కాన్ ప్రజాపతీన్, అసలు ప్రజాపతులుగా ఎవరిని నిర్ణయించాడు, ఎవరిని ఏ సృష్టి చేయవలసిందిగా, ఏ సంతతిని అభివృద్ధి చేయవలసిందిగా సూచన చేశాడు అనే విషయం తెలియాలి. ప్రజాపతీనాం సపతి చక్లపే కాన్ ప్రజాపతీన్, ఎవరిని ఎందులో నియమించాడు అనే విషయం తెలియాలి. అదేవిధంగా సర్గాంశ్చైవ అనుసర్గాంశ్చ, 9 ఇవి ఉన్నాయి అంటారు, 9 సృష్టులు ఉన్నాయి అని అంటారు. ఆ సృష్టులలో మళ్ళీ అవాంతర సృష్టులు ఉన్నాయి అని అంటారు. ఆ సృష్టులకి మనువులు ఉన్నారు అంటారు. మన్వంతరాలు అని కొన్ని కాలాలకు పేర్లు పెట్టారు. వీటన్నిటి గురించి కూడా తెలియాలి. తెలిస్తే సృష్టి తాలూకు వ్యాప్తి తెలుస్తుంది. అందువల్ల ప్రజాపతీనాం సకల్పే సపతిశ్చకల్పే కాన్ ప్రజాపతీన్ సర్గాంశ్చైవ అనుసర్గాంశ్చ మనూన్ మన్వంతరాధిపాన్ అని వీటి గురించి చెప్పవలసింది. ప్రజాపతులు వీటి గురించి నాకు ఐడియా ఉంది కాబట్టి ఆ ప్రజాపతులు ఎలా పిల్లల్ని కన్నారు, వాళ్ళకి మనవలు ఎలా పుట్టారు, మునిమనవలు ఎలా పుట్టారు, వారి గోత్రం ఎలా అభివృద్ధి చెందింది అనే ప్రశ్నను అడుగుతున్నాను అని కూడా ఈ శ్లోకంలోనే సూచన చేస్తున్నాడు. అంతేకాదు ఏతేషామపి వంశాంశ్చ వంశానుచరితాని చ ఉపరి యధశ్చ ఏ లోకాః భూమేర్మిత్రాత్మజా సతే అని పై శ్లోకంలో మరికొన్ని ప్రశ్నలను కూడా వేస్తున్నాడు. ఈ ప్రజాపతులు, ఈ మనువులు, వీళ్ళ యొక్క వంశాలు, అలాగే వంశానుచరితాలు, వీళ్ళ యొక్క వంశాల్లో ఉండేటువంటి విశేషమైనటువంటి కథలు, వీటన్నింటి గురించి కూడా చెప్పు. అలాగే పైన కింద లోకాలను చెప్పేటప్పుడు నువ్వు తొందరగా తెమిల్చేశావు. కింద పాదాల దగ్గర నుంచి భూలోకం అని, నాభి నుంచి అంతరిక్షలోకం అని, ఆయన యొక్క శిరస్సు నుంచి ద్యులోకమని 3 లోకాలతో తేల్చేశావు. 14 లోకాలు అంటారు కదా. ఆ ఉపరి యధశ్చ ఏ లోకాః, కింద పైన ఉండేటువంటి లోకాలన్నిటిని గురించి కూడా మాకు చెప్పు. అలాగే భూమేహే, భూమిని సెంటర్ పాయింట్గా చేసుకుని భూమికి కింద ఎన్ని లోకాలున్నాయి, పైన ఎన్ని లోకాలున్నాయి అనేటువంటి విషయాలన్నిటినీ కూడా మాకు చెప్పు. భూమేహే మిత్రాత్మజ, ఓ మిత్ర అనేటువంటి మహానుభావురాలు యొక్క కొడుకు అయినటువంటి మైత్రేయ మహర్షి, ఆసతే ఎన్నున్నాయి అనే సంగతి విపులంగా చెప్పు అని అడుగుతున్నాడు. కేవలం ఎన్నున్నాయి అని మాత్రమే కాదు, తేషాం సంస్థాం ప్రమాణంచ భూర్లోకస్య చ వర్ణయ తిర్యంగ్ మానుషదేవానాం సరీసృప పతత్రిణాం వదన సర్గ సంవ్యూహం గార్భస్వేద ద్విజోద్భిదాం అని కూడా అడుగుతున్నాడు. తేషాం సంస్థాం, లోకాల యొక్క సన్నివేశం, వరుస క్రమం అనేది ఎలా ఉంది అని చెప్పు. ప్రమాణం, ఒక్కొక్క లోకం ఎంత వైశాల్యంతో ఉంటుంది అని కొలతను గురించి కూడా చెప్పు. అలాగే ప్రత్యేకించి భూర్లోకస్యచ, ఈ భూమి యొక్క కొలత ఎంత అని నీ మాటల్లో చెప్పు. భూర్లోకస్యచ వర్ణయ. అలాగే ఈ భూలోకంలో ఉండేటువంటి తిర్యంగ్ మానుష దేవానాం సరీసృప పతత్రిణాం వదన సర్గ సంవ్యూహం, ఈ భూలోకంలో ఉండేటువంటి తిరియక్ అంటే పశువులు మొదలైనటువంటి వాటి యొక్క, మానుష మనుషుల యొక్క, దేవానాం దేవతల యొక్క, సరీసృప పాకే వాటి యొక్క, పతత్రిణాం పక్షుల యొక్క సర్గ సంవ్యూహం సృష్టి, ఆ సృష్టి తాలూకు విభాగం అనేది ఎలా జరిగింది అని చెప్పు. ఇవన్నీ కూడా ఎలా పుట్టుకొచ్చాయి, పుట్టుకొచ్చిన వాటికి విభాగం అనేది ఎలా జరిగింది అనే విషయాన్ని చెప్పు. వదన సర్గ సంవ్యూహం. ఇలా వద్దు, ఒకవేళ నేను లెక్క పెట్టడంలో తప్పు లెక్క పెట్టి ఉండొచ్చు, కొన్ని చెప్పకుండా వదిలేందుకు అవకాశాన్ని ఏర్పరిచి ఉండొచ్చు. అలా కాకుండా వేరే రకంగా చూసుకుంటే గార్భ స్వేద ద్విజ ఉద్భిదాం అని 4 రకాల ప్రాణులు ఈ భూమి మీద మనుగడను సాగిస్తున్నాయి. గార్భ, తల్లి గర్భంలోంచి పుట్టుకొచ్చేవి కొన్ని, మనిషి, పశువు లాంటివన్నీ అలాంటివి. స్వేద, స్వేదం అంటే ఏదో నీరు కాస్తంత పాడైనప్పుడో మంచిగా ఉన్నప్పుడో ఎప్పుడో ఆ నీటిలోంచి పుట్టుకొచ్చేవి, చెమట లాంటి నీటిలోంచి పుట్టుకొచ్చేవి కొన్ని. ద్విజ
ఒకసారి తల్లి గర్భంలోంచి గుడ్డులాగా బయటకు వచ్చి మళ్ళీ ఆ గుడ్డును చీల్చుకుని బయటకు వచ్చేవి కొన్ని, 2 సార్లు పుట్టినట్లుగా వచ్చేవి పక్ష్యాది శరీరాలు కొన్ని, ఉద్భిదం భూమి మొదలైనటువంటి వాటిని చీల్చుకుని బయటకు వచ్చేటువంటి వృక్షాది ప్రాణులు కొన్ని. ఇలా 4 రకాలుగా వర్గీకరణ చేసి పెడతారు కదా. ఈ 4 రకాల వర్గీకరణల యొక్క సృష్టి, వాటి యొక్క విభాగం, వీటన్నిటి గురించి మాకు చెప్పవలసింది. అలాగే గుణావతారైర్విశ్వస్య సర్గస్థిత్యప్యయాశ్రయం సృజత శ్రీనివాసస్య వ్యాచక్ష్వ ఉదార విక్రమం అని పై శ్లోకంలో ఎన్నెన్నో అవతారాలను ఆ పరమాత్మ ఈ సృష్టిని పరిపాలించడానికి స్వీకరిస్తున్నాడని చెప్తున్నారు కదా. గుణావతారైర్విశ్వస్య, అలాగే సర్గస్థిత్యప్యయాశ్రయం, ఈ సృష్టిని చేయటానికి కొన్ని అవతారాలు అని చెప్తున్నారు. అలాగే ఈ సృష్టిని పాలించడానికి కొన్ని అవతారాలు అని చెప్తున్నారు. అలాగే ఈ సృష్టిని మింగేయటానికి కూడా ఒక అవతారం ఉంది అని అంటున్నారు. ఇలా సర్గ స్థిత్యప్యయాశ్రయంగా ఉండేటువంటి ఆయన యొక్క విక్రమం సృజత శ్రీనివాసస్య, ఇలాంటి పరాక్రమాన్ని సృష్టి చేసి చూపిస్తున్నటువంటి, ఇలాంటి విశేషాన్ని తనలో చూపిస్తున్నటువంటి ఆ శ్రీనివాసుడి యొక్క, శ్రీ లక్ష్మీదేవి యొక్క నివాసమైనటువంటి ఆ శ్రీమన్ మహావిష్ణువు యొక్క ఉదార విక్రమం, ఉదార విస్తృతమైనటువంటి విక్రమం, పాద విన్యాసాన్ని, ఆయన నడకను, ఆయన నడతను మాకు వ్యాచక్ష్వ, ప్రత్యేకించి చెప్పు. ఆయన ఏ ఏ అవతారంలో ఈ భూమికి సంబంధించినటువంటి ఏ ఏ పని చేశాడు, ఏ ఏ అవతారం ద్వారా ఈ సృష్టి స్థితి లయాలను సాధిస్తున్నాడు అనే విషయాల్ని విస్తృతంగా చెప్పు అని ఈ శ్లోకంలో అడిగాడు. అలాగే వర్ణాశ్రమ విభాగాంశ్చ రూపశీల స్వభావత ఋషీణాం జన్మ కర్మాది వేదస్య చ వికర్షణం అనేటువంటి పై శ్లోకంలో వర్ణాశ్రమ విభాగాంశ్చ 4 వర్ణాల గురించి చెప్పావు. ఆ వర్ణాల యొక్క విభాగము, అలాగే ఆ వర్ణాలలో ఉండేటువంటి ఆశ్రమ విభాగము, బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వానప్రస్థము, సన్యాసము అనేటువంటి 4 ఆశ్రమాల యొక్క విభాగం, వీటి గురించి చెప్పవలసింది. అలాగే రూపశీల స్వభావత, ఏ ఏ వర్ణానికి ఏ ఏ ఆశ్రమానికి రూపం అంటే చిహ్నం ఏ విధంగా ఉంటుంది అని, అలాగే ఏ ఏ వర్ణానికి ఏ ఏ ఆశ్రమంలో ఏ రకమైనటువంటి ఆచారం క్రియ అనేది ఉంటుంది అని, అలాగే ఏ ఏ వర్ణాల వారికి ఏ ఏ ఆశ్రమాల వారికి ప్రత్యేకించినటువంటి స్వభావం, ప్రత్యేకించినటువంటి విశేషము, అందరికీ సామాన్యంగా ఉండేటువంటి సామాన్యము అనేటువంటి 2 రకాల విశేషాలతో కూడినటువంటి స్వభావాన్ని, వీటిని గురించి చెప్పవలసింది. అలాగే ఋషీణాం జన్మకర్మాది, ఋషుల యొక్క జన్మలు, వాళ్ళ యొక్క కర్మలు, వీటి గురించి చెప్పాలి. వేదస్య చ వికర్షణం, వేదాన్ని విభాగం ఎందుకు చేయవలసి వచ్చింది, ఏకాండిగా ఉండేటువంటి వేదాన్ని, ఒకే వేదాన్ని 4 వేదాలుగా ఎందుకు విభజించారు, 3 వేదాలుగా ఎందుకు అంటారు, 3, 4 అనే 2 మాటలు ఎందుకు వచ్చాయి అనే మాటలు చెప్పాలి అని అడుగుతున్నాడు. పై శ్లోకంలో ఆ వేదాలలో ఉండేటువంటి యజ్ఞస్య చ వితానాని యోగస్య చ పథః ప్రభో నైష్కర్మ్యస్య చ సాంఖ్యస్య తంత్రం వా భగవత్ స్మృతం అని ఈ విశేషాలను గురించి కావాలి అని అడుగుతున్నాడు. వేదాలలో ఉండేటువంటి యజ్ఞాల యొక్క విస్తృతులు, యజ్ఞాలు ఎంతెంత విస్తృతంగా ఉన్నాయి అని కావాలి. యజ్ఞస్య చ వితానాని, అలాగే వేదాలలో నిక్షిప్తమైనటువంటి యోగస్య చ పథః, యోగ మార్గాల గురించి కావాలి. ప్రభో, సమర్థుడైనటువంటి ఓ మైత్రేయ మహర్షి, వీటిని గురించి నువ్వు మాకు చెప్పాలి. నైష్కర్మ్యస్య చ, ఏ క్రియతోనూ సంబంధం లేనటువంటి తత్వజ్ఞానం, వేదాల్లోనే కదా చెప్పబడి ఉంది, ఆ తత్వజ్ఞానం గురించి కూడా మాకు కావాలి. ఆ తత్వజ్ఞానాన్ని తెచ్చిపెట్టేటువంటి సాంఖ్యస్య తంత్రం, సాంఖ్యస్య సమ్యజ్ఞానం అని అంటారు. ఆ సమ్యజ్ఞానం యొక్క తంత్రం, ఆ సమ్యజ్ఞానం ఏ విధంగా సాధించాలి, ఆ తత్వజ్ఞానానికి వీలైనటువంటి జ్ఞానాన్ని ఏ విధంగా సాధించాలి అనే విషయం నువ్వు చెప్పాలి. అంతేకాదు తంత్రం వా భగవత్ స్మృతం,
పరమాత్మే చెప్పినటువంటి కొన్ని విధానాలు, శ్రీమన్ మహావిష్ణువే చెప్పినటువంటి కొన్ని తంత్రాలు ఉన్నాయి. ఆ తంత్రాలన్నిటిని కూడా నువ్వు మాకు చెప్పాలి. వేదాలలో ఉండేటువంటి ఈ తంత్రాలను ఉద్ధరించి పరమాత్మే చెప్పినటువంటి సందర్భాలు కొన్ని ఉన్నాయంటారు, వాటిని గురించి నువ్వు చెప్పాలి అని అడుగుతున్నాడు. అలాగే పై శ్లోకంలో పాషండ పథ వైషమ్యం ప్రతిలోమ నివేశనం జీవస్య గతయో యాశ్చ యావతీర్గుణకర్మజా అని ఇంకొన్ని ప్రశ్నలను కూడా వేస్తున్నాడు. ఈ శ్లోకంలో పాషండ పథ వైషమ్యం, పాషండులు అంటే వేద నిందకులు, వేదం ప్రమాణం కాదు అని చెప్పేటువంటి వాళ్ళు, దేవుడు దిమ్మ లాంటివి లేవు అని చెప్పేటువంటి వాళ్ళు గనక ఏ రకమైనటువంటి బోధలైనా చేసినా, ఏ బోధ చేసినా సరే దాని ద్వారా మనసులో వైషమ్యం కలగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? వాళ్ళు ఏమైనా చెప్తే వెంటనే నమ్మాలనిపిస్తూ ఉంటుంది. అలా నమ్మాలని అనిపించకుండా ఉండాలంటే ఏం చేయాలి? పాషండ పథ వైషమ్యాన్ని ఎలా సాధించాలి? పాషండులు చెప్పినటువంటి మార్గం కంటే మనం విభిన్నంగా ఎలా ఆలోచించాలి అని నువ్వు చెప్పాలి. అలాగే ప్రతిలోమ నివేశనం, ఏ పనినైనా అనులోమంగా ఒక వరుసలో చేయాలి అని అనుకున్నప్పుడు దానికి విరుద్ధంగా చేయటం అంటే ఏంటి, దానికి ప్రయోజనం అంటే ఏంటి అనే సంగతి చెప్పాలి. ప్రతిలోమ నివేశనం అని. అలాగే జీవస్య గతయో యాశ్చ యావతీర్గుణ కర్మజాహ, జీవుడు తన యొక్క గుణాలతో, తెచ్చిపెట్టుకున్నటువంటి గుణాలతో ఎన్నెన్నో క్రియలను చేస్తున్నాడు. సత్వ గుణంతో మంచి పనులు చేస్తున్నాడు, రజో గుణంతో వేరువేరు పనులు చేస్తున్నాడు, తమో గుణంతో అక్కర్లేని పని చేస్తున్నాడు. అలాగే వీటి ద్వారా ఫలితాలను కూడా ఈ గుణాలకు తగ్గట్లే అనుభవిస్తున్నాడు అని చెప్తున్నారు. అవి ఎన్ని రకాలున్నాయి, ఎన్ని విశేషాలతో ఉన్నాయి అని అవన్నీ చెప్పాలి. యాశ్చ యావతీశ్చ గుణకర్మజాహ జీవస్య గతయ, వీటన్నిటి గురించి చెప్పాలి అని అడుగుతున్నాడు. పై శ్లోకంలోనైతే ధర్మార్థ కామమోక్షాణం నిమిత్తాన్యవిరోధత వార్తాయా దండనీతేశ్చ శృతస్య చ విధిం పృథక్ చెప్పమని అడుగుతున్నాడు. ధర్మార్థ కామమోక్షాణం, ధర్మం, అర్థం, కామం, మోక్షం అని 4 ఉన్నాయి కదా, చతుర్విధ పురుషార్థాలు అంటారు కదా. ఈ 4 పురుషార్థాలకు నిమిత్తాన్ని, సాధనాలు చెప్పవలసింది. అందులోనూ అవిరోధత, ఒకదానికి ఒకటి కొట్టుకోకూడదు. అలా కొట్టుకోనటువంటి, విరోధం లేనటువంటి సాధనాలను గురించి చెప్పు. అంటే ధర్మాన్ని సాధించేటప్పుడు అర్థం పాడైపోకూడదు, అర్థాన్ని సాధించేటప్పుడు అధార్మికమైనటువంటి మార్గంలో దాన్ని సాధించకూడదు. ధర్మార్థ విరోధం లేకుండా కోరుకున్నటువంటి విషయాన్ని సాధించుకోవాలి. ఈ మూడిటితోనూ సంబంధం లేనటువంటి మోక్షాన్ని ఎలా సాధించాలి అనేటువంటి విషయాలను చెప్పవలసింది. అలాగే వార్తాయా, ఈ లోకంలో జీవనోపాధులు చాలా ఉన్నాయి కదా, ఆ జీవనోపాధులను గురించి కూడా చెప్పాలి. ఏ ఏ జీవనోపాధి ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి వర్తించదు, ఇలాంటి విశేషాలు చెప్పాలి. అలాగే దండనీతేశ్చ, ఇలాంటి జీవనోపాధుల్ని ఎవరు పడితే ఎలా పడితే అలా వాడుకునే మాట అయితే, రాజులు పాలకులు వాటిని ఎలా నియంత్రించాలి, దానికి తగ్గ అర్థశాస్త్రం, నీతి శాస్త్రం అనేది ఏముంది, ఎలా ఉంది అనే దాని గురించి కూడా చెప్పాలి. దండనీతేశ్చ. అలాగే శృతస్య, శాస్త్రం అనేటువంటి దాని యొక్క విధి, వీటన్నిటి గురించి కూడా మాకు చెప్పాలి అని అడుగుతున్నాడు. పై శ్లోకంలోనైతే శ్రాద్ధస్య చ విధిం బ్రహ్మన్ పితॄణాం సర్గమేవ చ గ్రహ నక్షత్ర తారాణం కాలావయవ సంస్థితిం అని వీటి గురించి ప్రశ్నలు వేస్తున్నాడు. శ్రాద్ధస్య విధి, పితరులను ఉద్దేశించి చేసేటువంటి శ్రాద్ధ కర్మ యొక్క విధానం, దీని గురించి కావాలి. అసలు బ్రహ్మన్, ఓ పరబ్రహ్మ స్వరూపుడమైనటువంటి మైత్రేయ మహర్షి, సర్వజ్ఞుడమైనటువంటి ఓ మైత్రేయ మహర్షి, పితృణాం సర్గమేవచ, పితృదేవతలు అనేవాళ్ళు ఉన్నారా లేరా అనేది కూడా కావాలి. లేరని కొంతమంది అంటారు, లేని వాళ్ళ కోసం మనం ఎందుకు చేయటం అని కొంతమంది బద్దకించి ఊరుకుంటున్నారు. కాబట్టి అసలు పితృదేవతలు అనేవాళ్ళు ఉన్నారా, వాళ్ళ యొక్క సృష్టి అనేది ఎక్కడి నుంచి జరిగింది అని దీని గురించి చెప్పాలి. వాళ్ళ కోసం చేసేటువంటి శ్రాద్ధాది విధానాలు ఎలా ఉన్నాయి అని కూడా చెప్పాలి. అలాగే గ్రహ నక్షత్ర తారాణం,
గ్రహాలు, నక్షత్రాలు, చిన్న చిన్న తారలు, వీటి యొక్క కాలావయవ సంస్థితిం, కాలచక్రంలో ఇవి ఉన్నటువంటి స్థానాన్ని, ఇవి ఉన్నటువంటి సన్నివేశాన్ని, వాటిని గురించి కూడా చెప్పాలి అని అడుగుతున్నాడు. ఉన్న ప్రశ్నలన్నీ కక్కేస్తున్నాడు కాబట్టి ఒకదాని వెంట ఒకటి గుర్తొచ్చినట్లుగా అడిగేస్తున్నాడు. ఒకదానికి మరొకదానికి సంబంధం ఉండాలి అనేటువంటి నియమమే పెట్టుకోలేదు. కాబట్టి దానస్య తపసోవాపి యచ్చేష్టా పూర్తయో ఫలం ప్రవాసస్థస్య యోధర్మ యశ్చ పుంస ఉతాపది అని పై శ్లోకంలో దానానికి ఫలితమేంటి, తపస్సుకు ఫలితమేంటి, అందులోనూ ఇష్టా పూర్తయోహో వేదవిహితమైనటువంటి కర్మలను చేస్తే ఫలితమేంటి, వేదవిహితములు అని కాకుండా ఈ సమాజానికి ఉపయోగపడేటువంటి పనులు, చెరువులు తవ్వించటము, బావులు తవ్వించటము, నలుగురికి ఉపకారం చేయటము లాంటి పనులు చేస్తే ప్రయోజనమేంటి అనే సంగతి చెప్పాలి. దానస్య తపసోవాపి యచ్చ ఇష్టాపూర్తయో ఫలం ప్రవాసస్థస్య యో ధర్మ, ఇంట్లో కూర్చుని ఉండేవాడికి ధర్మమేంటి, వాడు ఎలా నడుచుకోవాలి, అలా కాకుండా కాస్త కాలు బయట పెట్టేవాడు ఎలా నడుచుకోవాలి. ప్రవాసస్థస్య యో ధర్మ యశ్చ పుంస ఉతాపది, ఆపదలలో ఉండేవాడికి విశేష ధర్మాలు ఏముంటాయి, వాడికి ఏమైనా ఎక్స్పెక్షన్, కొన్ని రియాయితీలు లాంటివి ఏమైనా ఇస్తారా, ఇలాంటివి కావాలి. ఆపదలు లేనివాడు ఎలా నడుచుకోవాలి అని దాని గురించి కూడా కావాలి. ప్రవాసస్థస్య యో ధర్మ యశ్చ పుంస ఉతాపది అని వీటిని గురించి చెప్పవలసింది అని అడుగుతున్నాడు. పై శ్లోకంలో మాత్రం ఏనవా భగవాన్ స్తుష్యేత్ ధర్మయోనిర్జనార్దన సంప్రసీదతి వా యేషాం ఏతదాఖ్యాహి చానఘ అని విశేషంగా శ్రద్ధగా అడుగుతున్నాడు. ధర్మాలు ఎన్నెన్నో ధర్మాలు ఉండొచ్చు, కానీ ఏ ధర్మం ద్వారా పరమాత్మ సంతోషపడతాడు? ఏనవా భగవాన్ తుష్యేత్, ఆయన సంతోషపడే ధర్మం ఏది? ధర్మయోనిర్జనార్దన, అసలు ధర్మాన్నే సృష్టి చేసి లోకాల మీదకు పంపిణీ చేసినటువంటి ఆ జనార్దనుడు ఏ ధర్మం చేస్తే తృప్తి పడతాడు? ఆయన సంతోషానికి కారణమైనటువంటి ధర్మం ఏమిటి అని చెప్పాలి. సంప్రసీదతివా, ఆయన ఏ ధర్మాన్ని ఆచరించుకుంటే ప్రసన్నుడవుతాడు అనేది కావాలి. సంప్రసీదతివా యేషాం, ఏ రకంగా నడుచుకునే వాళ్ళకి, ఏ రకంగా ధర్మాచరణ చేసే వాళ్ళకి ఆయన ప్రసన్నుడవుతాడు అనే విషయాన్ని ఏతదాఖ్యాహిచ అనగా, పాపాలతో సంబంధం లేనటువంటి ఓ మైత్రేయ మహర్షి దీన్ని మాకు ప్రత్యేకించి చెప్పవలసింది అని విదురుడు అడుగుతున్నాడు. ఏనవా భగవాన్ తుష్యేత్ ధర్మయోనిర్జనార్దన సంప్రసీదతి వా యేషాం ఏతదాఖ్యాహి చానఘ అని. మధ్యలో ప్రశ్నలను మధ్యలోనే ఒక్క నిమిషం ఆపి, ఇవన్నీ నేను నీకు నువ్వెందుకు చెప్పాలి అని పొరపాటును కూడా అడగద్దు. అఫ్కోర్స్ నువ్వు అడగవు, ఎందుకంటే అనువ్రతానాం శిష్యాణం పుత్రాణాంచ ద్విజోత్తమ అనాపృష్టమపి బ్రూయు గురవో దీనవత్సలాహ అనేటువంటి విషయం ఉంది అని అంటున్నాడు. శిష్యాణం, శిష్యులే గనక, అనువ్రతానాం సేవాబుద్ధితో వినయంగా గనక ఉన్నట్లయితే, లేకపోతే పుత్రాణం పిల్లలైనా సరే అనువ్రతానం వినయంగా గనక ఉన్నట్లయితే, సేవాబుద్ధితో సేవ చేసుకుంటూ గనక ఉన్నట్లయితే, ద్విజోత్తమ బ్రాహ్మణోత్తమనైనటువంటి ఓ మైత్రేయ, గురువులు అనాపృష్టమపి బ్రూయు, అడక్కపోయినా సరే వాడు తెలుసుకోవలసినటువంటి విషయాలను గురించి చెప్తారు. ఒకవేళ వాళ్ళు అడిగినా, అడగటం సరిగ్గా చాత కాక వాళ్ళు తప్పుగా అడిగినా, లేదా సగం సగంగా అడిగినా, అడగకుండా అడిగినా, సరిగ్గా అడగలేకపోయినా సరే వాళ్ళ యొక్క ప్రశ్న మూలాన్ని కనిపెట్టి అనాపృష్టమపి బ్రూయు గురవ, ఎందుకంటే గురువులు దీనవత్సలాహ, జ్ఞానం కావాలి అనేటువంటి దైన్యంతో ఉండేవాణ్ణి, జ్ఞానం కోసం తన వెంట పడుతున్నటువంటి వాణ్ణి, జ్ఞానం కోసం తనను సేవించుకుంటున్నటువంటి వాణ్ణి యోగ్యమైన సమయంలో జాగ్రత్తగా కాచుకోవటం అనేటువంటి స్వభావంతోనే ఉంటారు. కాబట్టి నువ్వు కూడా నేను శిష్యుణ్ణి, నీకు అనువ్రతుడుగా ఉన్నాను, నీవేమో దీనవత్సలుడివి, గురువువి అనేటువంటి సందర్భాన్ని గ్రహించుకుని
నాకు సరిగ్గా సమాధానం చెప్పి తీరుతావు. కాబట్టి ఎందుకు సమాధానం చెప్పాలి అనే ప్రశ్న ఇందులో ఉత్పన్నం కానే కాదు అని అనువ్రతానాం శిష్యాణం పుత్రాణం చ ద్విజోత్తమ అనాపృష్టమపి బ్రూయు గురవో దీనవత్సలాః అనే శ్లోకంలో విదురుడు అంటున్నాడు. అందువల్ల సమాధానం చెప్పు. ఎందుకంటే పైన అడగబోయేటువంటి ప్రశ్నలు ఇంకొంచెం సంక్లిష్టమైన ప్రశ్నలు. తత్వానాం భగవంస్తేషాం కతిధా ప్రతిసంక్రమ తత్రేమం క ఉపాసీరన్ క ఉస్విదనుషేరతే అని పై ప్రశ్నలు ప్రారంభమవుతాయి. నువ్వు చెప్పినటువంటి తత్వాలన్నీ ఎలా పుట్టుకొచ్చాయి అని చెప్పావు. కానీ ఈ తత్వాలన్నీ ప్రళయం అనేది వచ్చినప్పుడు ఎలా కలిసిపోతాయి, మూల కారణంలో ఎలా కలిసిపోతాయి అని కావాలి. తత్వానాం భగవన్ తేషాం కతిధా ప్రతిసంక్రమ, ప్రళయం అనేది ఎన్ని విధాలుగా ఉంది, ఎలా కలిసిపోతాయి అనేది కావాలి. అందులోనూ ఆ ప్రళయ కాలంలో ఈ తత్వాలన్నిటినీ తనలోకి మింగేసుకుని ఆ పరమాత్మ శ్రీమన్మహావిష్ణువు యోగ నిద్రలోకి జారుకుంటాడు అంటారు కదా. అప్పుడు తత్రేమం క ఉపాసీరన్, ఆయన దగ్గర ఎవరుంటారు లేదా ఏముంటాయి. క ఉస్మిద్ అనుషేరతే, ఆయన నిద్రపోతున్నప్పుడు ఎవరెవరు ప్రళయానికి గురి అవుతారు లేదా ఎవరెవరు ఏవి లోపలికి వెళ్ళిపోతాయి, ఆయన లోపలికి వెళ్ళిపోతాయి అనే విషయాలను గురించి కూడా చెప్పాలి. తత్వోత్పత్తిని గురించి చెప్పావు, తత్వ ప్రళయాన్ని గురించి కూడా నాకు చెప్పాలి అని విదురుడు పై శ్లోకంలో అడుగుతున్నాడు. అలాగే పురుషస్య చ సంస్థానం స్వరూపం వా పరస్య చ జ్ఞానంచ నైగమం యత్తత్ గురు శిష్య ప్రయోజనం అని దీన్ని గురించి కూడా చెప్పాలి. పురుషస్య సంస్థానం, జీవుడి యొక్క తత్వం, దీని గురించి కావాలి. స్వరూపం వా పరస్య చ, పరస్య పరమాత్మ యొక్క స్వరూపం, దీని గురించి కూడా చెప్పాలి. వాస్తవానికి ఇదే కావాలి. జీవుడి యొక్క లక్షణం ఏంటి, జీవుడి యొక్క తత్వం ఏంటి, పరమాత్మ యొక్క స్వరూపం ఏమిటి అనేటువంటిదే కావాలి. ఎందుకంటే జ్ఞానంచ నైగమం, ఇది నిగమాలు, వేదాలు, ఉపనిషత్తులు, వీటి ద్వారా కలిగేటువంటి జ్ఞానం. ఈ జ్ఞానాన్ని సాధిస్తేనే అసలు ప్రయోజనం. ఈ జ్ఞానాన్ని సాధిస్తేనే ఇప్పుడు నేను అడుగుతున్నటువంటి ప్రశ్నలకు వాస్తవ ప్రయోజనం. అసలు నాకే కాదు, ఏ గురు శిష్యులు మాట్లాడుకున్నా, ఏ ఇద్దరు గురు శిష్యులుగా మారుతున్నా వారిద్దరికీ అసలు ప్రయోజనం అనేది ఈ జ్ఞానాన్ని సాధించటమే. ఎత్తత్ గురు శిష్య ప్రయోజనం. ఒక మనిషి గురువైనా మరొకడు శిష్యుడైనా తెలుసుకోవలసింది, తెలియవలసింది ఒకే ఒకటి. అది ఈ జీవుడి యొక్క తత్వం ఏంటి, పరమాత్మ యొక్క స్వరూపం ఏమిటి అని తెలుసుకోవటం. గురు శిష్యులిద్దరు మాట్లాడుకున్నారు అంటే వాళ్ళ యొక్క మాటలకు ప్రయోజనం ఇదిగా ఉండాలి. అలాగే గురువు అనేవాడు చెప్పటం అనేది జరిగితే, శిష్యుడనేవాడు వినటం అనేది జరిగితే ఇదే ప్రయోజనంగా ఉండాలి. అలాంటి అసలు ప్రయోజనమైనటువంటి జీవేశ్వరుల యొక్క, జీవాత్మ పరమాత్మల యొక్క స్వరూపాలను కూడా నువ్వు మాకు చెప్పవలసింది అని ఈ శ్లోకంలో అడుగుతున్నాడు. అలాగే నిమిత్తాని చ తస్యేహ ప్రోక్తాన్యనఘ సూరిభిః స్వతో జ్ఞానం కుతః పుంసాం భక్తిర్వైరాగ్యమేవవా అని వీటి గురించి కూడా కావాలి. తస్య, ఆ తత్వజ్ఞానం తాలూకు నిమిత్తాన్ని, సాధనాలు ఎన్నున్నాయో వాటన్నిటి గురించి చెప్పాలి. అవి కేవలం సాధనాలు అని చెప్పి లిస్ట్ అవుట్ చేస్తే సరిపోదు. ప్రోక్తాని, ఎక్కడెక్కడ ఈ సాధనాలు చెప్పబడ్డాయో వాటిని సరిగ్గా ఉద్ధరించి చెప్పాలి. ప్రోక్తాని అనగా పాపాలతో సంబంధం లేనటువంటి ఓ మైత్రేయ, సూరిభిః ఈ జ్ఞాన సాధనాలతో జ్ఞానాన్ని అందుకున్నటువంటి విజ్ఞానులు చెప్పినటువంటి వాళ్ళ అనుభవాలను రంగరించి చెప్పినటువంటి సాధనాలన్నిటిని గురించి మాకు చెప్పాలి. స్వతో జ్ఞానం కుతః పుంసాం భక్తిర్వైరాగ్యమేవవా. నేనే ఎందుకు చెప్పాలి జ్ఞానము, జ్ఞాన సాధనము అనేటువంటిది నేనే ఎందుకు చెప్పాలి అనే ప్రశ్న లేనేలేదు. ఎవరికైనా సరే తమంతట తాము జ్ఞానం అనేది రాదు, రానేరదు. స్వతో జ్ఞానం కుతః పుంసాం, తమంతట తాము ఏ జ్ఞానాన్ని ఈ మానవులు తెలుసుకోగలరు, ఏ జ్ఞానాన్ని సాధించుకోగలరు? భక్తి, తమంతట తాము భక్తిని ఎలా సాధించుకోగలరు? భక్తి దానంతరదే ఎందుకు పుట్టుకొస్తుంది? వైరాగ్యమేవవా, వైరాగ్యం అనేటువంటి సాధనం దానంతరదే ఎందుకు పుట్టుకొస్తుంది? గురువులు చెప్పాలి,
శిష్యులు వినాలి, శిష్యులు ప్రశ్నలు వేయాలి, గురువులు సమాధానం చెప్పాలి. ఇవన్నీ జరిగిన తర్వాతే కదా ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి నువ్వు నాకు ఇవన్నీ చెప్పు, నేను కూడా ఈ భక్తి, జ్ఞానం, వైరాగ్యం అనే వాటిని మూడిటిని సాధించుకోగలుగుతాను అని అంటున్నాడు. అంటూ ఏతాన్మే పృచ్ఛతః ప్రశ్నాన్ హరే కర్మ వివిత్సయ బ్రూహిమే అజ్ఞస్య మిత్రత్వాత్ అజయా నష్టచక్షుషః అని పూర్తి చేస్తున్నాడు. ఏతాన్మే పృచ్ఛతః, ఇన్ని ప్రశ్నలు వేశాడేమిటి అని అనుకోవద్దు. అనుకోకుండానే ఏతాన్మే పృచ్ఛతః ప్రశ్నాన్, నేను అడిగినటువంటి ఈ ప్రశ్నలన్నిటికీ కూడా హరే కర్మ వివిత్సయ, ఆ శ్రీహరి యొక్క తత్వాన్ని, ఆ శ్రీహరి యొక్క కర్మలను తెలుసుకోవటానికి అడుగుతున్నాడు అని అర్థం చేసుకో. శ్రీహరి యొక్క కర్మలను తెలుసుకోవాలని అనుకుంటున్నాడు. అందులోనూ అజ్ఞ, ఇతను ఏమీ తెలియకే అడుగుతున్నాడు కాబట్టి ఇతనికి చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో అర్థం చేసుకో. ఆ ఉద్దేశ్యంతో ఏతాన్మే పృచ్ఛతః ప్రశ్నాన్ హరే కర్మ వివిత్సయ బ్రూహి, నువ్వు చెప్పు, వీటన్నిటికీ సమాధానాలను చెప్పు. మే అజ్ఞస్య, అందులోనూ నేను అజ్ఞానిని, నువ్వు నాకు మిత్రుడివి. నీ పేరు మైత్రేయ అని ఉండనే ఉంది, దానికి తోడు నువ్వు సహజంగానే అందరికీ మిత్రుడివి, అందరికీ ఉపకారం చేయటానికి ఉద్యుక్తుడివై ఉంటావు. మిత్రత్వాత్, అందులోనూ అజయా నష్టచక్షుషః, అజ్ఞానం అనే దానితో కళ్ళు మూసుకొని పోవటం కాదు, కళ్ళు పోయినటువంటి పరిస్థితిలో ఉన్నాను నేను. కాబట్టి నా అంతటా నేను ఏమీ తెలుసుకోలేను, నువ్వు చెబితేనే నాకేమైనా తెలియాలి, కాబట్టి నాకు వివరంగా చెప్పవలసింది అని. ఏతాన్మే పృచ్ఛతః ప్రశ్నాన్ హరే కర్మ వివిత్సయ బ్రూహిమే అజ్ఞస్య మిత్రత్వాత్ అజయా నష్టచక్షుషః అని అంటున్నాడు. చివరికి సర్వే వేదాశ్చ యజ్ఞాశ్చ తపోదానాని చానఘ జీవాభయ ప్రదానస్య నకుర్వీరన్ కలామపి అని తన ప్రశ్నలకు సమాధానం చెబితే మైత్రేయ మహర్షి గారికి ఏం లాభం అనే విషయం మీద చిన్నపాటి మాట మాట్లాడి పూర్తి చేస్తున్నాడు. సర్వే వేదాశ్చ, వేదాలన్నిటినీ అధ్యయనం చేయటము, యజ్ఞాశ్చ, ఆ వేదాలలో చెప్పినటువంటి యజ్ఞాలన్నిటినీ చేయటము, అలాగే తపః, ఆ వేదంలో చెప్పినటువంటి తపస్సు చేయటము, దానాన్ని, ఆ వేదంలో చెప్పినటువంటి దానాలన్నిటినీ చేయటము అనేటువంటి వాటన్నిటినీ గనక ఒక రాశిగా పోస్తే సర్వే వేదాశ్చ యజ్ఞాశ్చ తపో దానాని చ అనగా, ఓ పాపాలు లేనటువంటి మైత్రేయ మహర్షి, వీటన్నిటినీ ఒక రాశిగా పోస్తే రెండో పక్కన జీవాభయ ప్రదానస్య, ఎవరైనా సరే కావాలని అనుకున్నటువంటి శ్రద్ధాళువుకి, జ్ఞానం కావాలి అనుకున్నటువంటి శ్రద్ధాళువు వచ్చి ప్రశ్నలను వేస్తే అతనికి అభయమైనటువంటి పరమాత్మతత్వాన్ని గురించి చెప్పటం అనేదాన్ని రెండో వైపు కనుక ఉంచుకున్నట్లయితే, ఒకవైపు వేదంలో చెప్పినవన్నీ అని రాశిగా పోసేసి మరొక వైపు పరమాత్మతత్వాన్ని యోగ్యుడైనటువంటి శిష్యుడికి బోధించటం అనేది గనక పెట్టినట్లయితే జీవాభయ ప్రదానస్య న కుర్వీరన్ కలామపి, ఈ వేదంలో చెప్పినటువంటి వేదాలు, యజ్ఞాలు, తపస్సు, దానాలు ఇవన్నీ కలిసినటువంటి రాశి ఉందే, అది ఈ జీవాభయ ప్రదానంలోకి కనీసం 16వ వంతు కూడా తూగదు. 16వ వంతు కూడా దీని బరువు ఉండదు, దీని గొప్పతనము ఉండదు. జీవాభయ ప్రదానం అనేది ఆ స్థాయిలో ప్రయోజనాన్ని కలిగిస్తుంది అని చెప్తారు. అందులోనూ తత్వజ్ఞానివైనటువంటి నీవు నాలాంటి శ్రోతకు ఈ విషయాన్ని చెప్పటం అని అంటే, యజ్ఞాలు, వేదాలు వీటన్నిటికంటే చాలా పై స్థాయిలో ఉండేటువంటి ప్రయోజనాన్ని సాధించుకోవటం అనే అవుతుంది. కాబట్టి నీకేమీ టైం వేస్ట్ అనేది ఏమీ లేదు, నీకు ప్రయోజనం ఉంటుంది, నాకు కూడా అభయం అనేటువంటి ప్రయోజనం ఉంటుంది, కాబట్టి తప్పకుండా చెప్పవలసింది అని. సర్వే వేదాశ్చ యజ్ఞాశ్చ తపోదానాని చానఘ జీవాభయ ప్రదానస్య నకుర్వీరన్ కలామపి అనేటువంటి శ్లోకంలో చెప్పి విదురుడు తన ప్రశ్నలను పూర్తి చేసేశాడు. నీకు లాభం ఉంది అందువల్ల చెప్పు అని చెప్పటం కోసం కాకుండా, ఈ చెప్పటము వినటము అన్నీ కూడా అన్నిటికంటే గొప్పవి.
పరమాత్మతత్వాన్ని గురించినటువంటి చెప్పుడు లేకపోతే వినటం, ఈ రెండూ కూడా అన్నిటికంటే గొప్పవి. కాబట్టి ఈ వ్యాఖ్యానం, ఈ రకమైనటువంటి సంవాదం మనిద్దరి మధ్య జరగాలి అనేటువంటి అభిప్రాయాన్ని విదురుడు వ్యక్తం చేశాడు. విదురుడు అడిగినటువంటి ప్రశ్నలకు మైత్రేయ మహర్షి గారు ఎలా రియాక్ట్ అయ్యారు అనేటువంటి విషయాన్ని శ్రీ శుకుల వారు ఈ అధ్యాయంలో ఉండే చివరి శ్లోకంలో ఇలా అంటున్నారు. స ఇత్తమాపృష్ట పురాణకల్ప కురుప్రధానేన మునిప్రధాన ప్రవృద్ధహర్షో భగవత్కథాయాం సంచోదితస్తం ప్రహసన్నివాహ అని. స ఇత్థం ఆపృష్ట, విదురుడు ఇలా వివరంగా అడిగాడు. ఆ అడిగినటువంటి ప్రశ్నలన్నిటినీ ఈయన మైత్రేయ మహర్షి గారు విన్నారు. మైత్రేయ మహర్షి గారు ఇలాంటి వాడు, పురాణకల్ప, పురాణాలకే ప్రకాశాన్ని అందించేటువంటి వాడు, అలాగే పురాణ తాత్పర్యాన్ని తెలుసుకుని ఆ తాత్పర్యాన్ని చెప్పగలిగినటువంటి వాడు. అలాంటి మైత్రేయ మహర్షి గారు విన్నారు. అందులోనూ కురుప్రధానైన మునిప్రధాన, అడిగినవాడు కురువంశాలకు చాలా ప్రధానమైనటువంటి వాడు, విన్నవాడు మునిప్రధాన, మునులలో చాలా ప్రధానమైనటువంటి వాడు, మననం చేసి తత్వజ్ఞానాన్ని సాధించిన వాళ్లలో ప్రధానుడైనటువంటి వాడు విన్నవాడు, అడిగినవాడు చాలా తెలివైనటువంటి వాడు, పెద్ద పెద్ద మహారాజులకే సలహాదారు పదవిలో ఉండేటువంటి మహానుభావుడు. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ మైత్రేయ మహర్షి గారు ప్రవృద్ధ హర్ష, చాలా సంతోషించారు. సంతోషించి ఆహా భగవత్కథాయాం, ఇతను నన్ను పరమాత్మ గురించి చెప్పమని అడుగుతున్నాడు అని సంచోదిత, చాలా సంతోషంగా ఆ పనికి ఒప్పుకుని తం ప్రహసన్ ఇవ ఆహా, చిరునవ్వుతో విదురుడికి సమాధానం చెప్పడానికి ఉపక్రమించారు. ఇన్ని వరుస ప్రశ్నలేస్తే గుర్తుపెట్టుకోవడం కష్టము. ఇలా ప్రశ్నలేసి విసిగించొద్దు, ఒకదాని తర్వాత అడుగుతూ ఉండు, వన్ వర్డ్ ఆన్సర్సో లేదా వన్ సెంటెన్స్ ఆన్సర్సో ఇస్తూ పోతూ ఉంటాను అని అనకుండా, నువ్వు అడిగింది చాలా సంతోషము అనేటువంటి భావాన్ని వ్యక్తం చేస్తూ చిరునవ్వు నవ్వుతూ సమాధానం చెప్పడానికి ఉపక్రమించారు అని శ్రీ శుకుల వారు స ఇత్తమాపృష్ట పురాణకల్ప కురుప్రధానేన మునిప్రధాన ప్రవృద్ధహర్షో భగవత్కథాయాం సంచోదితస్తం ప్రహసన్ ఇవ ఆహా అనే శ్లోకంలో చెప్తున్నారు. ఈ శ్లోకంతో 7వ అధ్యాయం, తృతీయ స్కంధంలోని 7వ అధ్యాయం పూర్తి అయిపోతోంది. ఈ స్కంధంలో మనకు తెలిసినట్లుగా విదురుడి యొక్క మొదటి ప్రశ్న, దానికి మైత్రేయ మహర్షి గారు సమాధానం చెప్పటం, సమాధానం తర్వాత విదురుడు మళ్ళీ దానికి నాకు అర్థమైంది అనే మాటను చెప్పి పై ప్రశ్నలను వేయటం అనేటువంటి ప్రధానమైన అంశాలున్నాయి. ఆ అంశాలన్నిటితో కూడినటువంటి ఈ అధ్యాయం ప్రధానంగా ప్రశ్నలను బోధించేటువంటి అధ్యాయము, అంతకుముందు మాయ యొక్క కారణత్వాన్ని బోధించేటువంటి అధ్యాయంగా కూడా ఉంది. ఈ అధ్యాయంలోనూ ఈరోజు మనం చూసుకున్నటువంటి విషయాల్లోనూ ఎన్నో ప్రధానమైన విషయాలు ఉన్నాయి. వాటన్నిటిలోకి 2 ప్రధానమైన విషయాలను తీసుకోవచ్చు. ఒకటి, గురు శిష్య సంవాదం అనేది జ్ఞానానికి దారి తీయాలి. జ్ఞానానికి దారి తీసినప్పుడే అది గురు శిష్య సంవాదం అవుతుంది, లేకపోతే ఇద్దరు మాట్లాడుకున్న మాటలు మాత్రంగానే అది మిగిలిపోతుంది అనేది ప్రధానమైన అంశం. ఆ గురు శిష్య సంవాదంతో మాత్రమే జ్ఞాన సాధనాలు, జ్ఞానాలు ఇవన్నీ అందేందుకు ఆస్కారం ఉంటుంది అనేటువంటిది మరొక అంశం. ఆ గురు శిష్య సంవాదంతో మాత్రమే జీవాభయ ప్రదానం అనేది సాధ్యమవుతుంది అనేది అతి ముఖ్యమైనటువంటి అంశం. ఆ అతి ముఖ్యమైనటువంటి అంశానికి దారి తీస్తున్నటువంటి ఈ ప్రశ్నలను మనం ఈ విధంగా అర్థం చేసుకుంటూ, మనకి కూడా గురు రూపంలో వచ్చి ఇలాంటి అభయప్రదానం చేయవలసిందిగా ఆ జగజ్జన్మస్థితి లయ కారణమైనటువంటి శ్రీనివాస పరమాత్ముని భక్తిగా మనం ప్రార్థన చేసుకుందాం. కొంచెం ఆలస్యమైంది కాబట్టి ఓర్పుగా పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఆచార్యులు చెప్పినటువంటి అంశాన్ని అనుసంధానం చేసుకుంటూ శ్రద్ధగా నేడు శ్రీమద్ భాగవతంలో తృతీయ స్కంధంలో 7వ అధ్యాయంలో 15వ శ్లోకం నుంచి మనం పారాయణ చేసుకుందాం.
अथ अथ श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां तृतीयस्कन्धे तृतीयस्कन्धे सप्तमाध्याये सप्तमाध्याये श्लोकाः श्लोकाः विदुर उवाच विदुर उवाच सञ्छिन्नः संशयो मह्यं सञ्छिन्नः संशयो मह्यम् तव सूक्तासिना विभो तव सूक्तासिना विभो उभयत्रापि भगवन् उभयत्रापि भगवन् मनो मे सम्प्रधावति मनो मे सम्प्रधावति साध्वेतद्व्याहृतं विद्वन् साध्वे तद्व्याहृतं विद्वन् नात्ममायायनं हरेः आत्ममायायनं हरेः आभात्यपार्थं निर्मूलम् आभात्यपार्थं निर्मूलम् विश्वमूलं न यद्बहिः विश्वमूलं न यद्बहिः यश्च मूढतमो लोके यश्च मूढतमो लोके यश्च बुद्धेः परङ्गतः यश्च बुद्धेः परङ्गतः आवुभौ सुखमेधेते तावुभौ सुखमेधेते क्लिश्यत्यन्तरितो जनः क्लिश्यत्यन्तरितो जनः अर्थाभावं विनिश्चित्य अर्थाभावं विनिश्चित्य प्रतीतस्यापि नात्मनः प्रतीतस्यापि नात्मनः ताञ्चापि युष्मच्चरण ताञ्चापि युष्मच्चरण सेवयाहं पराणुदे सेवयाहं पराणुदे ताञ्चापि युष्मच्चरण सेवयाहं पराणुदे ताञ्चापि युष्मच्चरण सेवयाहं पराणुदे सेवया भगवतः यत्सेवया भगवतः कूटस्थस्य मधुद्विषः कूटस्थस्य मधुद्विषः रतिरासो भवेत्तीव्रः रतिरासो भवेत्तीव्रः पादयोर्व्यसनार्दनः पादयोर्व्यसनार्दनः दुरापाह्यल्पतपसः दुरापाह्यल्पतपसः सेवा वैकुण्ठवत्मसु सेवा वैकुण्ठवत्मसु यत्रोपगीयते नित्यम् यत्रोपगीयते नित्यम् देवदेवो जनार्दनः देवदेवो जनार्दनः सृष्ट्याग्रे महदादीनि सृष्ट्वाग्रे महदादीनि सविकाराण्यनुक्रमात् सविकाराण्यनुक्रमात् तेभ्यो विराजमुद्धृत्य तेभ्यो विराजमधृत्य तमनुप्राविशत् विभुः तमनुप्राविशद्विभुः यमाहुराद्यं पुरुषम् यमाहुराद्यं पुरुषम् सहस्राङ्घ्योरुबाहुकम् सहस्राङ्घ्योरुबाहुकम् यत्र विश्व इमे लोकाः यत्र विश्व इमे लोकाः सविकासं समासते सविकासं समासते यस्मिन् दशविधः प्राणः यस्मिन् दशविधः प्राणः सेन्द्रियार्थेन्द्रियस्त्रिवृत् सेन्द्रियार्थेन्द्रियस्त्रिवृत् त्वयेरितो यतो वर्णाः त्वयेरितो यतो वर्णाः तद्विभूतिर्वदस्वनः तद्विभूतिर्वदस्वनः यत्र पुत्रैश्च पौत्रैश्च यत्र पुत्रैश्च पौत्रैश्च नतृभिः सह गोत्रजैः नतृभिः सह गोत्रजैः प्रजा विचित्राकृतयः प्रजा विचित्राकृतयः आसन् याभिरिदं ततम्
ఆసన్యాభిరిదం తతం ప్రజాపతీనాం సపతిః ప్రజాపతీనాం సపతిః చక్లుపేకాన్ ప్రజాపతీన్ శక్లుపేకాన్ ప్రజాపతీన్ సర్గాంశ్చైవానుసర్గాంశ్చ సర్గాంశ్చైవానుసర్గాంశ్చ మనోన్మన్వంతరాధిపాన్ మనోన్మన్వంతరాధిపాన్ ఏతేషామపి వంశాంశ్చ ఏతేషామపి వంశాంశ్చ వంశానుచరితాని చ వంశానుచరితాని చ ఉపర్యథశ్చ ఏ లోకాః ఉపర్యథశ్చ ఏ లోకాః భూమిర్మిత్రాత్మజాసతే భూమిర్మిత్రాత్మజాసతే తేషాం సంస్థాం ప్రమాణం చ తేషాం సంస్థాం ప్రమాణం చ భూర్లోకస్య చ వర్ణయ భూర్లోకస్య చ వర్ణయ తిర్యంగ్ మానుషదేవానాం తిర్యంమానుషదేవానాం సరీసృపపతత్రిణాం సరీసృపపతత్రిణాం వదనః సర్గ సంయూహం వదనః సర్గ సంయూహం గార్భస్వేదద్విజోద్భిదాం గార్భస్వేదద్విజోద్భిదాం గుణావతారైర్విశ్వస్య గుణావతారైర్విశ్వస్య సర్గస్థిత్యప్యయాశ్రయం సర్గస్థిత్యప్యయాశ్రయం సృజత శ్రీనివాసస్య సృజత శ్రీనివాసస్య వ్యాచక్ష్వోదార విక్రమం వ్యాచక్ష్మోదార విక్రమం వర్ణాశ్రమ విభాగాంశ్చ వర్ణాశ్రమ విభాగాశ్చ రూపశీల స్వభావతః రూపశీల స్వభావతః ఋషీణాం జన్మ కర్మాది ఋషీణాం జన్మ కర్మాది వేదస్య చ వికర్షణం వేదస్య చ వికర్షణం యజ్ఞస్య చ వితానాని యజ్ఞస్య చ వితానాని యోగస్య చ పథః ప్రభో యోగస్య చ పథః ప్రభో నైష్కర్మ్యస్య చ సాంఖ్యస్య నైష్కర్మ్యస్య చ సాంఖ్యస్య తంత్రం వా భగవత్ స్మృతం తంత్రం వా భగవత్ స్మృతం పాషండపథ వైషమ్యం పాషండపథ వైషమ్యం ప్రతిలోమ నివేశనం ప్రతిలోమ నివేశనం జీవస్య గతయో యాశ్చ జీవస్య గతయో యాశ్చ యావతీర్గుణకర్మజాః యావతీర్గుణకర్మజాః ధర్మార్థకామమోక్షాణాం ధర్మార్థకామమోక్షాణాం నిమిత్తాన్యవిరోధతః నిమిత్తాన్యవిరోధతః వార్తాయా దండనీతేశ్చ వార్తాయా దండనీతేశ్చ శ్రుతస్య చ విధిం పృథక్ శృతస్య చ విధిం పృథక్ శ్రాద్ధస్య చ విధిం బ్రహ్మన్ శ్రాద్ధస్య చ విధిం బ్రహ్మన్ పితॄణాం సర్గమేవ చ పితॄణాం సర్గమేవ చ గ్రహ నక్షత్రతారాణాం గ్రహ నక్షత్ర తారాణాం కాలావయవ సంస్థితిం కాలావయవ సంస్థితిం దానస్య తపసో వాపి దానస్య తపసో వాపి యచ్చేష్టాపూర్తయోః ఫలం యచ్చేష్టాపూర్తయో ఫలం ప్రవాసస్థస్య యో ధర్మో ప్రవాసస్థస్య యో ధర్మా యశ్చ పుంస ఉతాపది యస్య పుంస ఉతాపది येन वा भगवान् स्तुष्येत् येन वा भगवान् स्तुष्येत् धर्मयो निर्जनार्दनः धर्मयो निर्जनार्दनः सम्प्रसीदति वा येषाम् सम्प्रसीदति वा येषा एतदाख्याहि च नघ एतदाख्याहि च नघ अनुव्रतानां शिष्याणाम् अनुव्रतानां शिष्याणां पुत्राणां च द्विजोत्तमानाम्
ద్విజోత్తమా పుత్రాణాం చ ద్విజోత్తమా అనాపృష్టమపి బ్రూయుః అనాపృష్టమపి బ్రూయుః గురవో దీనవత్సలాః గురవో దీనవత్సలాః తత్వానాం భగవంస్తేషాం తత్రాణాం భగవంస్తేషాం కతిథా ప్రతిసంక్రమః కతిథా ప్రతిసంక్రమః తత్రేమం క ఉపాసీరన్ తత్రేమం క ఉపాసీరన్ క ఉస్విదనుషేరతే క ఉస్విదనుసేరతే పురుషస్య చ సంస్థానం పురుషస్య చ సంస్థానం స్వరూపం వా పరస్య చ స్వరూపం వా పరస్య చ జ్ఞానం చ నైగమం యత్తత్ జ్ఞానం చ నైగమం యత్తత్ గురు శిష్య ప్రయోజనం గురు శిష్య ప్రయోజనం నిమిత్తాని చ తస్యేహ నిమిత్తాని చ తస్యేహ ప్రోక్తాన్యనఘసూరిభిః ప్రోక్తాన్యనఘసూరిభిః స్వతో జ్ఞానం కుతః పుంసాం స్వతో జ్ఞానం కుతః పుంసాం భక్తిర్వైరాగ్యమేవ వా భక్తిర్వైరాగ్యమేవ వా ఏతాన్ మే పృచ్ఛతః ప్రశ్నాన్ ఏతాన్ మే పృచ్ఛతః ప్రశ్నాన్ హరేః కర్మ వివిత్సయా హరేః కర్మ వివిత్సయా బ్రూహి మే జ్ఞస్య మిత్రత్వాత్ బ్రూహి మే జ్ఞస్య మిత్రత్వాత్ అజయా నష్టచక్షుషః అజయా నష్టచక్షుషః సర్వే వేదాశ్చ యజ్ఞాశ్చ సర్వే వేదాశ్చ యజ్ఞాశ్చ తపోదానాని చ నఘ తపోదానాని చ నఘ జీవాభయప్రదానస్య జీవాభయప్రదానస్య న కుర్వీరన్ కలామపి న కుర్వీరన్ కలామపి శ్రీశుక ఉవాచ శ్రీశుక ఉవాచ స ఇత్తమా పృష్టపురాణకల్పః స ఇత్తమా పృష్టపురాణకల్పః గురు ప్రధానేన ముని ప్రధానః పురప్రధానేన మునిప్రధానః ప్రవృద్ధ హర్షో భగవత్కథాయాం ప్రవృద్ధహర్షో భగవత్కథాయాం సంచోదితస్తం ప్రహసన్నివాహ సంచోదితస్తం ప్రహసన్నివాహ ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం తృతీయస్కంధే తృతీయస్కంధే సప్తమోऽధ్యాయః సప్తమోऽధ్యాయః పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థన సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.